ఓకే. ట్రాన్ గ్లోబల్ జూమ్ మీటింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక స్వాగత నమస్కారం. నా పేరు అభిమాని మురళీకృష్ణ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈ రోజున ఎంతో విషయాన్ని తెలుసుకోవడం కోసం మీరందరూ ఈ జూమ్ మీటింగ్ కి రావడం ఆనందదాయకం. వాస్తవానికి ఈ రోజున మీ అందరికీ ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలనే ఉద్దేశంతో మనం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రియల్లీ వాట్ ఈస్ ద ట్రాన్ గ్లోబల్, ఏంటి జూమ్ మీటింగ్, ఏంటి ట్రాన్ గ్లోబల్ కి పిలిచారు మీ ఫ్రెండ్స్ అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ రోజున మిమ్మల్ని ఎవరైతే జూమ్ మీటింగ్ పిలిచారో వాళ్ళందరికీ ముందు మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక గొప్ప అవకాశాన్ని మీకు వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ ద్వారా అందజేస్తున్నారు. మనం ఎవరైతే ఇక్కడ ఆహ్వానించారో వాళ్ళు మీకు ఒక గొప్ప అవకాశాన్ని మీకు అందజేస్తున్నారు. రియల్లీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అసలు ట్రాన్ గ్లోబల్ ఏంటి, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అని చెప్పడానికి ముందుగా మీ అందరికీ ట్రాన్ గ్లోబల్ అనేదిలో ట్రాన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ట్రాన్ అంటే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకుంటేనే కానీ మనం ట్రాన్ గ్లోబల్ గురించి తెలుసుకోలేము. వాస్తవానికి ట్రాన్ గ్లోబల్ అనేది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక ప్రమోషనల్ కంపెనీ. అది WBC అంటే వరల్డ్ బ్లాక్ చైన్ సెలబ్రిటీ కాయిన్ అనే కాయిన్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చిన ఒక గొప్ప కంపెనీ. అసలు ఈ క్రిప్టో కరెన్సీ ఏంటి, దీనివల్ల ఏంటి ఉపయోగాలు అనేది ముందుగా తెలుసుకుంటే అసలు ట్రాన్ ఏంటి, ఈ WBC ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. వాస్తవానికి మనం అందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు పదంలో మనిషి అని అంటే ఇంగ్లీష్ లో మనీ ప్లస్ షీ. తెలుగు పదంలో ఎప్పుడైనా సరే మనిషి అనేది మనం చూస్తే ఆ మనిషిని ఇంగ్లీష్ పదంలో రెండింటిగా పెట్టిస్తే మనీ ప్లస్ షీ. ఎవరు ఎందుకు ఈ పని చేస్తున్నారనే దాన్ని మనం క్వశ్చన్ చేస్తే మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ 99% అతను ఈ పని చేసేది డబ్బు సంపాదన కొరకే, అంటే మనీ కొరకే. ఎవరి కొరకు అనేది లెక్కేస్తే చిన్నప్పుడైతే కోసం కష్టపడాలి, లేదా నాన్నగారి కోసం కష్టపడాలి. ఓకే, అదే తర్వాత అయితే సిస్టర్స్ కోసం ఏదో చేయడానికి కష్టపడాలి, లేదా పెళ్ళి అయితే భార్య కోసం కష్టపడాలి, పిల్లలు పుడితే అమ్మాయి కోసం కష్టపడాలి. ఎనీథింగ్ వితౌట్ షీ ఏ మనిషి యొక్క లైఫ్ లేదు. అలా డబ్బు, స్త్రీ ఈ రెండింటి కోసమే బేసికల్ గా ఎవరు ఏ పని చేసినా అల్టిమేట్ ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఎందుకు క్లియర్ గా చెప్తున్నానంటే మనం అందరం మన జీవితాల్లో ఎందుకు బిజీగా ఉన్నామంటే ఈ రెండింటి కోసం బిజీగా ఉన్నాం. ఒకటి ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, లేదా పిల్లల అవసరాలు తీర్చాలి, లేదా అమ్మ అవసరాలు తీర్చాలి, నాన్నగారి అవసరాలు తీర్చాలి. ప్లస్ దానికోసం మనం నిరంతరం ఏదో చేయాలి, డబ్బు సంపాదించాలి. ఓకే, వాస్తవంగా ఆలోచిస్తే ఏది చేసినా 100%లో 5% సక్సెస్ ఉంది. మిగతా 95% ఆ సక్సెస్ కోసం ప్రయత్నించే వ్యక్తులే. ఎవరు 5% అంటే ఏదైనా ఒక విషయాన్ని వచ్చిన వెంటనే తెలుసుకుని ముందుగా ప్రయాణించే వాళ్ళే 5%. ఈ 95% వెనకాల ఫాలో అవుతుంటారు స్లోగా. చేత మిమ్మల్ని అందరినీ కూడా ముందు ఉన్న 5%లోకి తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో మనకి ట్రాన్ గ్లోబల్ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. ఇది క్రిప్టో కరెన్సీ రూపంలో ఇచ్చింది. ఏంటి క్రిప్టో కరెన్సీ అంటే ప్రస్తుతం మనం వాడడానికి డబ్బులు వాడుతుంటున్నాం, మన రూపీస్ రూపంలో వాడుతున్నాం. రూపాయలు అనేది టచ్ చేస్తాం, స్పర్శతో ఉంటే రూపీస్ మనం వాడేది. అంటే ఎవరికైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా మనం స్పర్శతో వెళ్తాం. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీ. అంటే దీనిని స్పర్శించలేము, అంటే ముట్టుకోవడానికి కరెన్సీ రూపంలో ఉండదు, కానీ కరెన్సీ చాలా విలువైన కరెన్సీ. ఎక్కడ ఉంటుంది అంటే ఆన్లైన్ లో మన వ్యాలెట్ లో ఉంటది. సపోజ్ చూడండి, మీకు గూగుల్ పే, ఫోన్ పేలో ఉన్నప్పుడు డబ్బులు ఉన్నాయని చెప్తారు, ఫిజికల్ గా మీ దగ్గర ఉంటాయా? ఉండవు. ఫోన్ పే వ్యాలెట్ లోనో, గూగుల్ పే వ్యాలెట్ లోనో, పేటిఎం వ్యాలెట్ లోనో ఉంటాయి, కానీ ఎవరికైనా పంపించవచ్చు. ఇదివరకు మన రూపీస్ రూపంలో చేతికి ఇచ్చే క్యాష్ ని ఈ రోజు ఆన్లైన్ లో పంపిస్తున్నాం. ఆన్లైన్ లో పంపితే క్యాష్ అవుతుందా లేదా? మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆన్లైన్ లో అవుతుందా లేదా? అలా వరల్డ్ వైడ్
అంటే ఫిజికల్ కరెన్సీ లేకుండా ఓన్లీ డిజిటల్ కరెన్సీ ఉన్నదే క్రిప్టో కరెన్సీ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కరెన్సీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అసలు క్రిప్టో కరెన్సీ ఎందుకు? మామూలు కరెన్సీ ఉండగా క్రిప్టో కరెన్సీ ఎందుకు అనేది మనందరికీ ఒక గొప్ప క్వశ్చన్ ఉంటది. ఇక్కడ మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, క్రిప్టో కరెన్సీ అనేది బేసికల్ గా మామూలు కరెన్సీకి మించిన గొప్ప కరెన్సీ. ఎలా? వాస్తవానికి ప్రపంచ దేశాలన్నీ కూడా గ్లోబలైజేషన్ అయిపోయి ఒక విలేజ్ అయిపోయింది. ప్రతి ప్రపంచంలో ప్రతి దేశం కామన్ అయిపోయింది అందరికి. ఒక దేశానికి నుంచి ఒక దేశానికి వెళ్ళడం రావడం అనేది కామన్ అయిపోయింది. కానీ భారతదేశంలో మాత్రమే రూపీస్ నడుస్తాయి. మిగతా దేశాలకు వెళ్ళి మనం రూపీస్ పట్టుకెళ్తే అక్కడ చెల్లవు. అందుకు మనం ఏం చేయాలి? అక్కడున్న కరెన్సీ రూపంలో మార్చుకోవాలి. సపోజ్ మన అందరికీ అర్థం అవడానికి అమెరికా ఎక్కువ మనం జర్నీ చేయడం, అమెరికా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి, ఎందుకోసం అంటే సాఫ్ట్వేర్ పరంగా మన పిల్లలు లేదంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ ఈ జనరేషన్ లో అమెరికా సాఫ్ట్వేర్ కోసం వెళ్ళారు. అంటే దాని తరఫున తల్లిదండ్రులు కూడా ఏదో రూపంలో పిల్లల్ని చూడడానికో ఎందుకో అమెరికా వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న రూపీస్ చెల్లుబాటు కావు. వీళ్ళు డబ్బులు పట్టుకెళ్ళాలంటే ఏం చేయాలి? రూపీస్ ని మార్చుకోవాలి, డాలర్స్ లోకి మార్చుకోవాలి. మరి డాలర్స్ లో మార్చుకుందాం అని లెక్కేస్తే సపోజ్ ఒక $10,000 మీరు పట్టుకెళ్ళాలనుకుంటే ఈ $10,000 కి డాలర్కి వచ్చి ₹2 ట్రాన్సాక్షన్ ఛార్జ్ అవుతుంది. అంటే మీరు $10,000 ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ $10,000 కి డాలర్కి ₹2 చొప్పున ₹20,000 ట్రాన్సాక్షన్ ఛార్జ్ అవుతుంది. అంటే ఒక డాలర్ వచ్చి ₹75,000, ₹75. ఓకే, అంటే ఈ ₹75కి ప్రజెంట్ మార్కెట్ రేట్ లో ₹75 నుంచి ₹80 ఉంది డాలర్. అది అటు ఇటు ఫ్లక్చుయేషన్ ఉంటుంది. అంటే ప్రతి డాలర్ కి మీరు ఒక ₹2 ఎక్స్ట్రా పే చేస్తేనే కానీ మీరు ఎక్స్చేంజ్ లో తీసుకోలేరు. అంటే ₹75 ఖరీదు చేసే డాలర్ ని ₹77 పెట్టి కొనాలి. ఓకే, సరే అవసరం ఎక్స్చేంజ్ లో మార్చుకున్నారు, మీ దగ్గర ఉన్న డబ్బులు పట్టుకెళ్ళారు, ఖర్చు పెట్టలేదు, తిరిగి తెచ్చారు. అప్పుడు మళ్ళీ డాలర్స్ తిరిగి ఇచ్చేయాలి ఎక్స్చేంజ్ లో, ఎందుకంటే మనకు రూపీసే కావాలి కదా. మళ్ళీ అప్పుడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు అప్పుడు కూడా డాలర్ వాల్యూ ₹75 ఉంటే మీరు కొనుక్కున్నది 77, మీరు అమ్మినప్పుడు ₹75 ఉంటే యాక్చువల్ గా ₹77 కూడా రాదు, 75 రాదు, ఇంకో ₹2 తగ్గించి ₹73 వస్తుంది. అంటే ట్రాన్సాక్షన్ ఛార్జ్ మీరు కొన్నప్పుడు కానీ తిరిగి తీసుకున్నప్పుడు కానీ సరే డాలర్కి వచ్చి ₹20 పనికిరాదు. ఒకటి నాది, ఇప్పుడు ఇంకోటి తయారు చేస్తాను, దాని పైసలు కావాలి, ఇప్పుడు ఇంకో లక్ష కట్టే ఉన్నాను, ఈ పెట్టుకోవాలి మనం అన్నీ అని చెప్పేసి ఇంకొక. ఓకే, అంటే టోటల్ గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, మనం డాలర్ కొనుక్కోవాలనుకున్నా ₹2 ఎక్స్ట్రా పే చేస్తాం, మళ్ళీ డాలర్ మన దగ్గర ఉన్న తిరిగి ఇవ్వాలన్నా ఎక్స్చేంజ్ ₹2 ఛార్జ్ పే చేస్తాం. టోటల్ గా ₹4 ఖర్చు అయింది ఒక డాలర్. ఇలా ప్రతి వ్యక్తి వాళ్ళ జీవన విధానంలో దేశ విదేశాలు తిరుగుతున్నప్పుడు ఎంతో అమౌంట్ ని ట్రాన్సాక్షన్ ఛార్జ్ కింద ఇచ్చి ఎంతో మంది నష్టపోతున్నారు. దీనికి ఏదైనా చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావి వర్గం కనిపెట్టిందే ఈ క్రిప్టో కరెన్సీ. వాస్తవానికి మీకు క్రిప్టో కరెన్సీ అనే దానికన్నా బిట్ కాయిన్ అంటే ఈజీగా తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీలో అందరికీ అలవాటైన కరెన్సీ బిట్ కాయిన్. అంటే క్రిప్టో కరెన్సీ పేరు తెలియదు కానీ బిట్ కాయిన్ అంటే తెలుస్తుంది, దాన్నే క్రిప్టో కరెన్సీ అంటారు. దిస్ కాల్ టు డిజిటల్ కరెన్సీ, ఆన్లైన్ కరెన్సీ, వరల్డ్ వైడ్ కరెన్సీ. ఇప్పుడు అలా బిట్ కాయిన్ వచ్చిన తర్వాత ఎన్నో కరెన్సీలు వచ్చినాయి. కారణం, బిట్ కాయిన్ వచ్చినప్పుడు ప్రారంభంలో మనందరికీ అందుబాటులో ఒక డాలర్ ఖరీదు అనుకుందాం, అంటే ₹75 ఉంది ఒక కాయిన్. ఇప్పుడు అది 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు అయింది కాయిన్. కేవలం ఒక 10 సంవత్సరాల వ్యవధిలో ఒక బిట్ కాయిన్ ప్రారంభమైనప్పుడు ₹75 ఖరీదు ఉండే ఒక బిట్ కాయిన్, అంటే ఇంకా తక్కువ ఉండేది, మీకు మినిమం అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక ₹75 ఖరీదు చేసే ఇండియన్ రూపీలో ఒక కాయిన్ ఇప్పుడు 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు అయింది కాయిన్. ఎన్ని రెట్లు పెరిగింది? దాన్ని ఎలా కౌంట్ చేయగలుగుతాం మనం? ప్రపంచవ్యాప్తంగా వాల్యుబుల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. దీన్ని బేస్ చేసుకుని ఎన్నో కాయిన్స్ వచ్చినాయి, ఎథేరియం, అదేవిధంగా ట్రాన్. టాప్ 10 కరెన్సీలో తీసుకుంటే ట్రాన్ అనేది ది బెస్ట్ కరెన్సీ. ఎందుకోసం? మనం అమ్మడానికైనా కొనడానికైనా ఫ్లెక్సిబుల్ గా ఉంటూ, రేటు రీజనబుల్ గా ఉంటూ అందరికి అందుబాటులో ఉండే కరెన్సీ ట్రాన్. ఓకే, ఇప్పుడు ట్రాన్ కరెన్సీ ద్వారా ట్రాన్ గ్లోబల్ మనకు గొప్ప ఆపర్చునిటీ ఇస్తుంది. ఏంటి ఆపర్చునిటీ అని మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇక్కడ చెప్పడానికి బిజినెస్ ఆపర్చునిటీ కానీ ఇది గొప్ప ఆస్తి సంపాదించుకునే ఆపర్చునిటీ అని చెప్పొచ్చు నేను.
చెప్పడం బిజినెస్ ఆపర్చునిటీ, కానీ గొప్ప ఆస్తి సంపాదించుకోవచ్చు ఎలా అనేది నేను మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపిస్తాను. జస్ట్ వెయిట్. ట్రాన్ గ్లోబల్. ఈ ట్రాన్ గ్లోబల్ అనేది మనకి ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ. నాట్ ఓన్లీ మనం ఉన్న ప్రాంతం, మనం ఉన్న రాష్ట్రం, మనం ఉన్న దేశం కాదు, ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో చేసుకోగలిగే ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ ట్రాన్ గ్లోబల్. గ్లోబల్ అని పేరు పెట్టిన కూడా కారణం అదే. అంటే ప్రపంచం అంతా ఎక్కడైనా చేయొచ్చు, దట్ ఈస్ గ్లోబల్. గ్లోబ్ అనే దానికి సింబాలిక్ గా ట్రాన్ గ్లోబల్ అని కంపెనీ వారి పేరు పెట్టడం జరిగింది. ఈ ట్రాన్ గ్లోబల్ మనకి ఏం చేస్తుందంటే వరల్డ్ క్లాస్ ట్రాన్ ఎర్నింగ్ సిస్టమ్ అని మనకు ఆపర్చునిటీ ఇస్తుంది. అంటే ఎర్న్ ట్రాన్ గ్లోబల్లీ. ఈ ట్రాన్స్ ని మనం సంపాదించుకోవచ్చు గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ ని సంపాదించుకోవచ్చు. ఓకే, మరి ట్రాన్ ఎందుకు? యాక్చువల్ గా క్రిప్టో కరెన్సీలో ఎన్నో కరెన్సీ ఉన్న ట్రాన్ కి ఎక్కువ మందికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటూ వరల్డ్ వైడ్ మనం కొనడానికి అమ్మడానికి ఎక్స్చేంజ్ లో కానీ వీలుగా దొరుకుతుంది. కాబట్టి ట్రాన్ తోటి మనకి ట్రాన్ గ్లోబల్ మనకి కరెన్సీతో ముందుకు వచ్చింది. ఏం చేయాలి ఈ ట్రాన్ గ్లోబల్ లో? మనం అసలు ఏం చేయాలి? వాస్తవానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఒక 500 ట్రాన్స్ తోటి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి. 500 ట్రాన్స్ ప్రస్తుతం మార్కెట్ రేట్ గా ఇంచుమించుగా 8 రూపాయలు ఉంది. అంటే 500 ట్రాన్స్ అంటే 4000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మనం ట్రాన్స్ రూపంలో 500 ట్రాన్స్ పెట్టుకుంటే 4000 రూపాయల అమౌంట్ అవుతుంది. ఈ 4000 రూపాయల అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మన ట్రాన్ గ్లోబల్లో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలి. ఎందుకోసం? ఒక బిజినెస్ ఆపర్చునిటీ కదా మనకి వచ్చింది. ఆ బిజినెస్ కి ఇక్కడ మనకి ట్రాన్ గ్లోబల్ ద్వారా అవకాశం ఇచ్చారు. ఏం జరుగుతుంది 500 ట్రాన్స్ పెట్టుకుంటే? చూడండి, ఆఫ్టర్ యాక్టివేషన్ విత్ ట్రాన్స్ మెంబర్ కెన్ గిఫ్టెడ్ విత్ WBC కాయిన్స్. అంటే వరల్డ్ బ్లాక్ చైన్స్ కొంటాం మనం. వరల్డ్ బ్లాక్ చైన్ సెలబ్రిటీ కాయిన్స్ ని ఒక 500 ట్రాన్స్ తోటి కంపెనీ మనకి ఏం చేస్తుందంటే 500 WBC కాయిన్స్ ని, అంటే వరల్డ్ బ్లాక్ చైన్ సెలబ్రిటీ కాయిన్. WBC అంటే ట్రాన్ గ్లోబల్ యొక్క సొంత కాయిన్ WBC. అంటే గతంలో మనం బిట్ కాయిన్ ని ప్రారంభమైనప్పుడు మనం తెలుసుకోలేకపోయాం, కానీ వీళ్ళు తయారు చేస్తున్న WBC కాయిన్ గురించి మనం ముందుగానే తెలుసుకుంటున్నాం. ఎంత ముందు? రెడీ అవుతున్నప్పుడే, లాంచ్ అవ్వడానికి ముందుగానే మనం తెలుసుకుంటున్నాం. మనం పెట్టే 500 ట్రాన్స్ కి 500 WBC కాయిన్స్ ని కంపెనీ మనకి గిఫ్ట్ గా ఇస్తుంది. అంటే మనం పే చేసిన అమౌంట్ కి 100% వాల్యుబుల్ ప్రొడక్ట్ ని మనం తీసేసుకున్నాం. ఇక్కడ ఎలాంటి లైబిలిటీ లేదు. 500 WBC కాయిన్ కొనుక్కున్నాం ట్రాన్స్ పెట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి కంపెనీ ఇచ్చిన మొదటి ఇన్కమ్ ఏంటంటే స్పాన్సర్ ఇన్కమ్. ఈ స్పాన్సర్ ఇన్కమ్ అనేది దేనికోసం? యాక్చువల్గా ఈ కంపెనీ మనకి ఇస్తున్న గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే, వాస్తవానికి ప్రపంచంలో ఏదైనా సరే అందరికీ అందుబాటులోకి వెళ్ళాలంటే ఒక నెట్వర్క్ సిస్టమ్ ద్వారానే వెళ్తుంది.
అందుకు ఇక్కడ నెట్వర్క్ సిస్టమ్ పెట్టి నెట్వర్క్ ద్వారా వాళ్ళ WBC కాయిన్స్ ని మార్కెటింగ్ చేసుకోవాలని ట్రాన్ గ్లోబల్ ప్లాన్ చేసింది. అందుకు ట్రాన్ గ్లోబల్ ఏం చేస్తుందంటే ప్రతి అంటే 50% స్పాన్సర్ బోనస్ టు ఇట్స్ మెంబర్స్. ఎవరైతే 500 ట్రాన్స్ పెట్టి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారో మీరు ఇంకొకళ్ళు స్పాన్సర్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇద్దరిని మీరు స్పాన్సర్ చేస్తే ఇద్దరి నుంచి వచ్చే అమౌంట్ లోంచి 50% అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీరు ఇన్వాల్వ్ చేసిన ఒక వ్యక్తి 500 ట్రాన్స్, అతను కూడా 500 WBC కాయిన్స్ కొనుక్కుంటాడు. కానీ అతన్ని స్పాన్సర్ చేసింది మీరు కాబట్టి అందులో 50% అంటే 250 ట్రాన్స్ మీకు గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది. అలా కింద ఉంచండి, పైన ఒకళ్ళు ఉండి కింద ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని అంటే ఏ అనే ఒక వ్యక్తిని, బి అనే ఒక వ్యక్తిని ఇద్దరిని మీరు రెఫరెన్స్ ఇస్తే ఆ ఇద్దరిని రెఫరెన్స్ ఇచ్చినందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 250 ట్రాన్స్ చొప్పున ఇద్దరి నుంచి 500 ట్రాన్స్ మీకు ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ కింద వస్తుంది. అంటే మీరు ఏదైతే స్పాన్సర్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారో అది ఇద్దరిని రిఫరెన్స్ ద్వారా స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. మీ WBC కాయిన్స్ 500 కాయిన్స్ మీకు ఫ్రీ అయిపోయినాయి. అంటే 500 WBC కాయిన్స్ ఫ్రీ అయిపోయినాయి. ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ 0 ప్లస్ WBC కాయిన్స్ 500 ఉన్నాయి. ఇక్కడ దాంతోనే అసలైన ఇక్కడ పూల్ ఇన్కమ్ ఇస్తుంది. దాన్ని ఇక్కడ గ్లోబల్ పూల్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ ఏం చేయాలంటే రిఫర్ 2 పర్సన్స్ అండ్ ఎంటర్ ఆటో ఫిల్లింగ్ టు గెట్ గ్లోబల్ పూల్ ఇన్కమ్. మీరు ఆ AB అనే ఇద్దరు వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, కంపెనీ గ్లోబల్ పూల్ ఇన్కమ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ ఇద్దరిని రిఫరెన్స్ ఇచ్చినందుకు గ్లోబల్ పూల్ ఇన్కమ్ లోకి వెళ్తారు. ఈ గ్లోబల్ పూల్ ఇన్కమ్ లోకి వెళ్ళడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇక్కడ గ్లోబల్ పూల్ అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. గ్లోబల్ పూల్ ఇన్కమ్ లో ఒక 12 రూమ్స్ ఉంటాయి. ఓకే, ఈ 12 రూమ్స్ లో మొదటి రూమ్ వచ్చి, అంటే మీకు అర్థం అవడానికి రూమ్స్ లో చెప్తున్నాను, ఇది 12 స్టెప్స్. ఓకే, మొదటి రూమ్ లోకి వచ్చేటప్పటికి మీరు ఎప్పుడైతే ఇద్దరిని రిఫరెన్స్ ఇచ్చారో మీరు ఆటో పూల్ ఇన్కమ్ వస్తారు. ఆటో పూల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఈ రూమ్ లోకి వచ్చాక ఎక్కడ కంపెనీలో ఎవరి కింద జాయిన్ అయినా, అంటే మీరు జాయిన్ చేసిన ఇద్దరితో మీరు ఆటో పూల్కి వచ్చారు, ఇంక తర్వాత మీకు సంబంధం లేదు. టోటల్ ట్రాన్ గ్లోబల్ లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జాయిన్ అయినా మీ కింద నలుగురు వచ్చిన వెంటనే మళ్ళీ ఈ రూమ్ లో మీకు ఒక 500 ట్రాన్స్ గిఫ్ట్ ఇస్తాం. ఓన్లీ 4 మెంబర్స్ ఆటో పూల్. అప్పుడు మీరు ఆ రూమ్ నుంచి రెండో రూమ్ లోకి ప్రమోషన్ లోకి వెళ్తారు. ఇక్కడ కూడా మీ కింద నలుగురు వచ్చిన వెంటనే 750. ఎప్పుడైతే మొదటి రూమ్ మీరు కంప్లీట్ చేశారో మీ కింద నలుగురు కంప్లీట్ అయ్యారో ఆటో పూల్ సిస్టమ్ లో మీరేం చేయరు. కంపెనీ సిస్టమ్ లో ఆటో పూల్ ఇన్కమ్ కింద మీకు 500 ట్రాన్స్ వస్తుంది. 500 ట్రాన్స్ తీసుకున్నాక మళ్ళీ రెండో రూమ్ లోకి వస్తారు. రెండో రూమ్ లోకి వచ్చిన తర్వాత కూడా మీ కింద నలుగురు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యారో ఇక్కడ మీకు 750 ట్రాన్స్ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 750 ట్రాన్స్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తుంది. అది లెవెల్ ద్వారా, అంటే మీరు తీసుకొచ్చిన ఇద్దరిని కూడా వాళ్ళ తరపున ఇద్దరు కనుక చేంజ్ చేయగలిగితే మీకు మళ్ళీ ఇంకొక ఐడిని ఇక్కడ ఫ్రీగా ఇస్తుంది. దట్ కాల్ టు రీబర్త్ ఐడి. మీరు ₹1 పే చేయకుండా మీ కింద వాళ్ళకి మీరు సహాయం చేసినందుకు మీకు మళ్ళీ ఇంకో రీబర్త్ ఐడి, అంటే 750 ట్రాన్స్ ప్లస్ ఒక రీబర్త్ ఐడి. మళ్ళీ అక్కడ మీరు ఎప్పుడైతే నలుగురు కంప్లీట్ అయిపోయారో మళ్ళీ మూడో రూమ్ లోకి వస్తారు. మూడో రూమ్ లోకి వచ్చిన తర్వాత కూడా మీ కింద ఎప్పుడైతే నలుగురు వచ్చారో అప్పుడు మళ్ళీ మీకు 1500 ట్రాన్స్ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 1500 ట్రాన్స్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఆ తీసుకొచ్చిన ఇద్దరు నలుగురు అయ్యారు. ఆ నలుగురు 8 మంది అయితే మీకు మళ్ళీ ఇక్కడ 2 ఐడీలు మళ్ళీ ఫ్రెష్ గా మీకు గిఫ్ట్ ఇస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, మీరు మెంబర్స్ ఇచ్చిన పోయినా ఆటో పూల్ ఇన్కమ్ లో మీరు వెళ్ళిపోతుంటారు. కానీ కొత్తగా ఇక్కడ ఏంటంటే రీబర్త్ ఐడీలు మీకు అర్థం అవడానికి ఎలా చెప్తానంటే, ఒక అరటి చెట్టుని మనం పాతినప్పుడు అరటి చెట్టు గెల వచ్చాక ఆ గెల కట్ చేస్తాం, కానీ మీరు చూసేటప్పటికి పక్కన ఇంకో పిల్ల మొక్క వచ్చి ఉంటుంది. ఓకే, ఈ గెల మీరు కట్ చేసాక మళ్ళీ ఇంకో పిల్ల మొక్క ఆటోమేటిక్గా ఎదుగుతుంది. దాన్ని మీరేం పెంచరు, మీరు వేసింది ఒకటే అరటి మొక్క. మీకు కావాలంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అదే విధంగా ఇక్కడ మీరు ఒక ఐడితో ఇన్వాల్వ్ అయితే మీ తరపున ఇద్దరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో మీరు 500 ట్రాన్స్ తీసుకోవడమే కాకుండా రెండో లెవెల్లోకి వెళ్తారు. రెండో లెవెల్లోకి వచ్చేప్పుడు వాళ్ళిద్దరిని నలుగురు చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇంకొక పక్కన ఇంకో అరటి మొక్క ఇంకోటి చిన్నది స్టార్ట్ అయిపోతుంది. ఆ ఆదాయంతో పాటు ఈ ఆదాయం మళ్ళీ మూడో రూమ్ లోకి వచ్చే రెండో రూమ్ లోకి వచ్చేటప్పటికి రెండో రూమ్ నుంచి మూడో రూమ్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ 1500 ట్రాన్స్ తో పాటు ఇంకొక 2 రీబర్త్ అంటే ఇంకో 2 మొక్కలు స్టార్ట్ అవుతాయి. అంటే ఇలా ఇక్కడికి మీ 3 స్టార్ట్ అయినాయి. మీ ఐడి కాకుండా 3 వచ్చినాయి. ఇంకా 4వ రూమ్కి వచ్చేటప్పటికి 3000 ట్రాన్స్.
ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ కింద నలుగురు వచ్చారో ఇక్కడ కూడా ఈ 4 రూమ్లో 3000 ట్రాన్స్క్రిప్ట్ వస్తాయి. ఇక్కడ ఈ స్టెప్ 4లో మీకు 3 రీబర్త్ ఐడీలు వస్తాయి. మొదటి దాంట్లో 1, ఇక్కడ 2, 3 అంటే టోటల్ ఇక్కడికి 6 రీబర్త్ ఐడీలు వచ్చినాయి. అలా చేసుకుంటూ వెళ్తే ఐదో ఒక రూమ్ లోకి వెళ్ళేటప్పటికి స్టెప్ 5 దాని 5వ రూమ్ కింద చెప్తున్నాను స్టెప్ ని 7500 ట్రాన్స్ గిఫ్ట్ గా వస్తాయి. ప్లస్ ఇక్కడ 4 రీబర్త్ ఐడీలు వస్తాయి. మళ్ళీ 5వ రూమ్ నుంచి 6వ రూమ్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ 15000 ట్రాన్స్ గిఫ్ట్ గా వస్తాయి. 5 రీబర్త్ ఐడీలు వస్తాయి. మళ్ళీ 7వ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి 30000 ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ 6 రీబర్త్లు మళ్ళీ కొత్తగా వస్తాయి. అలా 8వ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి 60000 ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ 7 రీబర్త్ ఐడీలు వస్తాయి. అదే విధంగా 9వ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ 1,25,000 ట్రాన్స్ గిఫ్ట్ గా వస్తాయి. 8 రీబర్త్లు వస్తాయి. 10వ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి 2,50,000 ట్రాన్స్ మీకు గిఫ్ట్ గా వస్తాయి. ఇక్కడ 9 రీబర్త్ ఐడీలు వస్తాయి. 11వ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి 5 లక్షల ట్రాన్స్ గిఫ్ట్ గా వస్తాయి. ప్లస్ 10 రీబర్త్ ఐడీలు వస్తాయి. 12వ రూమ్ లోకి వచ్చేటప్పటికి 10 లక్షల ట్రాన్స్ వస్తాయండి. ఫైనల్ గా ఈ రూమ్ లోకి వచ్చేటప్పటికి ప్రతి రూమ్ లో కూడా మీ కింద నలుగురు వచ్చిన వెంటనే రూమ్ మారిపోతారు. ఓన్లీ నలుగురే. ఆటో పోల్లో ప్రపంచంలో ఎక్కడ జరిగినా నలుగురు వచ్చే కొద్ది ప్రమోషన్కి వెళ్తారు. దీన్ని మనం బోర్డు అని చెప్పుకోవచ్చు, ఒక స్టెప్ అని చెప్పుకోవచ్చు, ఒక రూమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, చివరి రూమ్ లో 10 లక్షల ట్రాన్స్ వస్తాయి. ఇక్కడ మీకు 11 రీబర్త్లు వస్తాయండి. ఓకే, ఇప్పుడు ఇన్ని రీబర్త్లు వస్తే ఏంటి, గ్లోబల్ పూల్ ఇన్కమ్ ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాం. ఇక్కడ చూడండి, ప్రతి స్టెప్ ను అబ్జర్వ్ చేయండి. మొదటి స్టెప్ లో మీ కింద నలుగురు వచ్చిన వెంటనే 500 ట్రాన్స్ వచ్చినాయి. అక్కడ రీబర్త్లు ఏమి రావు. రెండో స్టెప్ లో వచ్చి నలుగురు ఎప్పుడైతే ఆ రూమ్ లోకి వచ్చారో మళ్ళీ 750 ట్రాన్స్ వచ్చినాయి. ఒక రీబర్త్ ఐడి వచ్చింది నెక్స్ట్ కాలంలో. అలాగే మూడో రూమ్ లోకి వచ్చాక నలుగురు జాయిన్ అయ్యాక 1500 ట్రాన్స్ వచ్చినాయి. ఇక్కడ 2 రీబర్త్లు వచ్చినాయి. 4వ రూమ్ లోకి వచ్చేప్పటికి నలుగురు ఎప్పుడైతే వచ్చారో అక్కడ 3000 ట్రాన్స్ వచ్చినాయి. ఇక్కడ 3 రీబర్త్లు వచ్చినాయి. ఇలా కిందకు వస్తే టోటల్ గా అన్ని కలుపుకుంటే మీకు 19,92,750 ట్రాన్స్ వచ్చినాయండి. అంటే అప్రాక్సిమేట్లీ 20 లక్షల ట్రాన్స్ మీకు ఇక్కడ కంపెనీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని లెవెల్స్ కి? 12 లెవెల్స్ కి. మీరు 12 రూమ్స్ కంప్లీట్ చేసి ఎక్కడికి ఎవరిద్దరాలు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 19,92,750 ట్రాన్స్ వస్తాయి. ప్లస్ రీబర్త్ కింద 66 ఐడీలు వస్తాయి. మీరు వేసిన మొక్క ఒక్కటే మీకు సపోర్ట్ గా ఎక్కడికెక్కడ ముందుకెళ్ళి మీ కింద వాళ్ళందరినీ మీరు గొప్ప వాళ్ళని చేస్తుంటే ప్రతి వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు రీబర్త్ ఐడీలు వచ్చి 66 రీబర్త్ ఐడీలు వచ్చినాయి. టోటల్ గా మీకు 67 ఐడీలు మీ కింద ఉన్నట్లు లెక్క. ఓకే, ఇది కాకుండా కంపెనీ మనకి లెవెల్ ఇన్కమ్ ఇస్తుంది. లెవెల్ ఇన్కమ్ ఏంటంటే ట్రాన్ గ్లోబల్ ప్రొవైడ్స్ 2% ఫ్రమ్ 10 లెవెల్స్ యాజ్ లెవెల్ ఇన్కమ్ టు ఇట్స్ మెంబర్స్. ప్రతి లెవెల్ కి 2% లెవెల్ ఇన్కమ్ ఇస్తుంది. అది కూడా ఎలా వస్తుందో ఒక ట్రీ చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు స్టార్ట్ అయ్యారు. ఓకే, ఇక్కడ మొదటి లైన్ లో మీరిద్దరిని రిఫరెన్స్ ఇచ్చిన వెంటనే మీకు 20 ట్రాన్స్ గిఫ్ట్ గా వస్తుంది. అక్కడతో మీ పని కంప్లీటెడ్. కానీ మీరు తీసుకొచ్చిన ఇద్దరు కూడా వాళ్ళిద్దరితో చేసి నలుగురు కంప్లీట్ చేస్తే అక్కడ మళ్ళీ మీకు 40 ట్రాన్స్ వస్తాయి. మొదటి లెవెల్లో 20 ట్రాన్స్, రెండో లెవెల్లో 40 ట్రాన్స్, మళ్ళీ మూడో లెవెల్ ఆ నలుగురు 8 అయితే 80 ట్రాన్స్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి జాయినింగ్ కి మీకు ఒక 10 ట్రాన్స్ గిఫ్ట్ గా వస్తున్నాయి. అలా లెక్కేస్తే 10 లెవెల్స్ కి వచ్చేటప్పటికి మొత్తం మీద 20,000 చిల్లరి ట్రాన్స్ గిఫ్ట్ గా వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఫైనల్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ 1 మెంబర్ కంప్లీషన్ ఆఫ్ 12 స్టెప్స్. ప్రతి వ్యక్తి తన యొక్క 12 రూమ్స్ ని కంప్లీట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 20 లక్షల ట్రాన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ట్రాన్ వాల్యూ 8 రూపాయలు ఉంది. రాబోయే టైంలో 10 రూపాయలు అయిందని లెక్కేసిన 20 లక్షల ట్రాన్స్ ఇంటూ 10 రూపాయలు లెక్కేస్తే అప్రాక్సిమేట్లీ 2 కోట్ల రూపాయల ఆదాయం అవుతుంది. దేనికి? ఒక ఐడికి. మరి ఫర్ ది కంప్లీషన్ ఆఫ్ 1 ఐడి అండ్ 66 రీబర్త్ ఐడీలు కలిపితే 66 + 1 కలిపితే 67 ఐడీలు అని ప్రతి ఐడికి అలా 2 కోట్ల రూపాయలు చెప్పిన లెక్కేస్తే 134 కోట్ల రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం కంపెనీ మనకి ఇచ్చింది. దానిలో ఒక వ్యక్తి ఒక 500 WBC కాయిన్ కొన్నందుకు అతనికి 500 WBC కాయిన్ వాల్యూ కాకుండా 134 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. మనం ఏదైనా ఒక పని చేస్తే 100% సక్సెస్ అవ్వాలని పని చేస్తాం. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా కనీసం 10% సక్సెస్ అయినా 13,40,00,000 తీసుకునే అవకాశం ఉంది. లేదు
99% ఫెయిల్ అయిపోయి 1% సక్సెస్ అయినా ₹1,00,00,000 దాటి తీసుకునే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఇక్కడ ట్రాన్ గ్లోబల్ ఇస్తున్న ఒక ఆస్తి మనకి. ఇక్కడ ఏంటి ఇన్వెస్ట్‌మెంట్? జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో, ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్‌కి ఇద్దరు రిఫరెన్స్ ద్వారా మనకు 100% వచ్చింది. ప్లస్ 500 WBC పాయింట్స్ ఉన్నాయి. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మనకి ₹1,00,00,000 సంపాదించుకునే గొప్ప అవకాశం మనకి ట్రాన్ గ్లోబల్ ఇచ్చింది. ఓకే. ఇక్కడ దీన్ని చెప్పడానికి ముందు నేను ఇందులో ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు మనకి ఎలా అనిపిస్తదంటే, ఇది నిజమేనా? వాస్తవమేనా? అనిపిస్తది. ఇది మనుషులుగా మనందరికీ ఉండే ఒక డౌట్, కాదని నేను అనను. ఎందుకంటే ఏ విషయాన్ని మనం ఫస్ట్ టైమే నమ్మం. ఎందుకంటే నమ్మడం అనేది జరిగితే మనం చాలా గొప్పవాళ్ళైపోతాం. ఎందుకంటే ప్రతీదీ ఇది నిజమేనా అనేది క్వెషన్ మార్క్ పెట్టుకుంటాం. ఎవరైతే ముందు నమ్మారో ఆళ్ళందరూ కోటీశ్వరులయ్యారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విషయంలో అయినా సరే ఎవరు ముందొచ్చారో వాళ్ళు ఖచ్చితంగా ఒక గొప్ప స్థాయికెళ్లారు. ఎక్కడైనా సరే. ఎవరైతే ముందు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యారు. అదే విధంగా ఇక్కడ మీరు కూడా ముందుండాలని కోరుకుంటూ ఈ అందరికీ తెలియజేయాలనే విషయంతో ట్రాన్ గ్లోబల్ తరఫున ఈ జూమ్ మీటింగ్‌ని చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన దానికి వాస్తవ రూపంలో ఇందులో ముందుకెళ్తూ సక్సెస్ అయిన వాళ్ళ గురించి విందాం. ఇక్కడ మనకి వాస్తవానికి ఒక గొప్ప ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి. ఒక క్రిప్టో కరెన్సీలో వరల్డ్ వైడ్ ట్రేడింగ్ చేస్తూ క్రిప్టో కరెన్సీలో ఒక అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించుకొని వాళ్ళ ద్వారా ఎవరికైనా జరిగితే రూపాయి లాభం ఉండాలేమో తప్ప రూపాయి నష్టం ఉండకూడదనే ఒకే ఒక మంచి ప్లాన్‌తో మన దగ్గరికి ఈ ప్లాన్ తీసుకొచ్చారు రవిప్రకాష్ గారు. ఆ రవిప్రకాష్ గారి తరపున మళ్ళీ నాగేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళిద్దరూ చాలా గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు. డబ్బు కోసం కన్నా వ్యక్తిత్వాన్నే మనకి విలువగా పెట్టుకుని విలువలతోనే జీవించాలనుకునే వ్యక్తులు. వీళ్ళు నమ్మి ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ట్రాన్ గ్లోబల్‌లో లాభం కోట్లలో ఉంది. నష్టం జీరోలో ఉంది. మరి ఏ వ్యాపారం చేసినా లాభం, నష్టం 2 ఉంటాయి. నష్టం లేకుండా ఏ వ్యాపారం ఉండదు. కానీ మొట్టమొదటిసారిగా నష్టం అనేది లేకుండా ఓన్లీ లాభంతో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అది ఎలా అన్నది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం. హార్ట్‌లీ వెల్కమ్ సార్. రవిప్రకాష్ గారు. సార్ ప్రసాద్ గారు ఉన్నారండి? రవిప్రకాష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్. హార్ట్‌లీ వెల్కమ్ సార్ రవిప్రకాష్ గారు. సార్ ఇక్కడ మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి సార్. మన ఈ రోజు వచ్చిన మెంబర్స్ అందరికి. షూర్ సార్. ఈరోజు వాతావరణం కారణంగా వీడియో కొద్దిగా సహకరించట్లేదు సార్ నాకు. మోగలే ఆడియో మాట్లాడండి సార్. నో ప్రాబ్లమ్. ఓకే సార్. సార్ మామూలుగా ఇప్పటిదాకా దాదాపు ఈ ఎంఎల్ఎం సిస్టమ్ కానీ తర్వాత ఈ ఫినాన్షియల్ సంబంధించినటువంటి కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో 30+ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు సార్. రకరకాల ప్లాన్లు చూసాం మనం మార్కెట్లో. ఏదైనా కూడా ఏంటంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశాక మళ్ళీ తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మనం వెయిట్ చేయడం వల్లనే చాలా టైం అయిపోతుంది. తీరా మనకి అమౌంట్ వచ్చే టైంకి కంపెనీ ఉండకుండా పోతాయి. సో ఇది చాలా మందికి మనకి అనుభవం ఇది. కాబట్టి మన లలితా జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గారి భాషలో చెప్పాలంటే డబ్బులు ఊరికే రావు. కాబట్టి వచ్చిన వాటిని పోగొట్టుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. సో దీనిలో వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు సార్. మామూలుగా ఏంటంటే ఏదో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కొత్త కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి కొత్త కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న ఫీలింగ్ తో మనం ఒక 500 కాయిన్స్ తీసి పెట్టుకుంటున్నాం సార్. జస్ట్ హోల్డింగ్ అంటే ఒక ఎఫ్డి చేసిన కూడా ఇది అనుకోండి. కాబట్టి ఇది ఎప్పుడైతే ఎక్స్చేంజ్ లోకి వెళ్తుందో ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాక ఆటోమేటిక్ దాన్ని క్యాష్ చేసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ కి. సో మనకు దాని తగ్గ వర్త్ఫుల్ కాయిన్స్ మన చేతిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లాస్ లేదు. ఒకవేళ ఇద్దరు చేసామా ఆటోమేటిక్ గా మనం పెట్టిన టోటల్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా టోటల్ గా 500 ట్రాన్స్ మళ్ళీ మనకు వచ్చేస్తున్నాయి. సో స్టార్టింగ్ మనం ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ అయిపోతాం. ఇక ఎప్పుడు వస్తుందని వేచి చూడమే, మిగతా ఇన్కమ్ అంతా కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో అసలు అయితే వచ్చేసింది కాబట్టి మనకి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎంజాయ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం సార్. సో అట్లా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. కంపెనీ యాజమాన్యం వారు మాకు కంపెనీ వాళ్ళు అందించారు ప్లాన్ ని, దాన్ని కరెక్ట్ గా కింది వాళ్ళకి అందించుకుంటూ వెళ్ళడం ప్రయత్నంలో మేము చేసాం. సో దాదాపు దీనిలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే నావి 2 బోర్డ్స్ కూడా అంటే 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. 3rd స్టెప్ లో ఎంటర్ అయ్యాను సార్. 3rd స్టెప్ కూడా దగ్గరలో ఉన్నాను. మోస్ట్లీ ఒక 10-15 డేస్ లో 3rd బోర్డ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అట్లాగే నాకు అండర్ లో కూడా దాదాపు ఒక 10 to 12 సెకండ్ బోర్డ్స్ అంటే 2 స్టెప్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఒక 28 to 30 మెంబర్స్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. సో ఇదంతా కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 1-2 months లోనే.
సో అందరి సహకారం ఉంటే ఇంకా దాదాపు ఒక 1,00,000 మందిని లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నాం. సో అందరూ కోఆపరేట్ చేస్తే 1,00,000 మంది కూడా లక్షాధికారులు అయ్యే అవకాశాన్ని ఈజీగా మనం అందుకోవచ్చని నా ఉద్దేశం. సో అందరి కోఆపరేషన్ కూడా ఉండాలి. సార్ మురళి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ మా అందరికి తీసుకొచ్చారు. మీరు మా అందరికి ఒక గిఫ్ట్ ఇచ్చినందుకు అందరి కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. దాన్ని ఉపయోగించుకోవడం కోసం అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, అదే విధంగా ఇందులో ఎంటర్ అయ్యి అతి తక్కువ టైంలో బోర్డ్స్ కంప్లీట్ చేసుకున్న మన నాగేంద్ర ప్రసాద్ గారికి కూడా హార్ట్లీ వెల్కమ్ పలుకుతున్నా. సార్ హార్ట్లీ వెల్కమ్ సార్ నాగేంద్ర ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ మురళి గారు, రవిప్రకాష్ గారు, థ్యాంక్ యూ సార్. సార్ రవిప్రకాష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారండి, చాలా ధన్యవాదాలు రవిప్రకాష్ గారికి. సో ఆయన ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ నెట్వర్క్లో కానీ టీచింగ్లో కానీ, అంతకంటే ముఖ్యంగా క్రిప్టోలో ఆయన ట్రైనరు, ట్రేడరు. ఇప్పటివరకు క్రిప్టోలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి లేరు. సో ఆయన ఒక బెస్ట్ ట్రైనరు, అనలిస్టు, ట్రేడరు, ప్లస్ వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు బాగా తెలుసు, మంచి మిత్రులు. ఆయన వ్యక్తిత్వం అంటే తెలుసు కాబట్టి ఏదైనా చాలా ఆలోచించి ఆచితూచి అడిగేస్తారు. దెబ్బలు తగలేదని కదా, ఆయనకి నాకు అందరికీ దెబ్బలు తగిలినాయి ఇందులో చాలా వాటిట్లో. కాబట్టి ఇంకా ఈ ఎక్స్పీరియన్స్తో ఏంటంటే మనం ఫర్దర్గా ఎటువంటి దెబ్బలు తగలకుండా చాలా ఆచితూచి ఆలోచించి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు ఆయన ముందుకి. చాలా ఎర్లీగా మాకు అందించారు. సో ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ప్రీ లాంచ్లోనే మేము ఇన్వాల్వ్ అయ్యాము. దాన్ని మనం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్స్ ఈ విషయంలో, థ్యాంక్స్ రవిప్రకాష్ గారికి. సో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి 1 month అయిందండి. 1 month లోనే ఆల్మోస్ట్ ఆల్ నేను 2 boards తీసుకున్నాను. 3rd board నాది కూడా లైవ్ రన్నింగ్ లో ఉంది. మోస్ట్లీ రవిప్రకాష్ గారు అయిపోగానే నాది కూడా 3rd board బయటకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అదే టైము, 15 days, మంత్ ఎండింగ్ ఆర్ ఫస్ట్ వీక్ కల్లా నా 3rd board కూడా ఫినిష్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ నా గ్రూప్ లో కూడా ఒక 14 members ఆల్రెడీ ఫస్ట్ బోర్డ్ కంప్లీట్ చేసుకున్నారు. ప్లస్ ఆల్రెడీ ఒక 2 boards తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ రన్నింగ్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒకటి లైవ్ బోర్డ్, ఆల్రెడీ ఫస్ట్ బోర్డ్ లైవ్ బోర్డ్ ఉంది, జనగాం నరేష్ గారు అని. అది మోస్ట్లీ ఇవాళ రేపు కంప్లీట్ అవుతుంది. అది కూడా నా గ్రూపే. సో ఇలా అంటే మూవ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. అందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. మురళి గారు చెప్పినట్టు, రవిప్రకాష్ గారు చెప్పినట్టు ఇందులో నష్టం ఏ కోణంలో కూడా కనిపించట్లేదు. మన వల్ల జస్ట్ ఇన్వెస్ట్ చేసి WBC కాయిన్స్ కొనుక్కుంటున్నాము. సో అది రేపు ఎక్స్చేంజ్ లోకి వస్తే అది వాళ్ళు $1 మినిమం టార్గెట్. సో మనం పెట్టిన దానికి 10 ఇంతలు వస్తుంది. లేదు ఎక్స్చేంజ్ లో ఎప్పుడు వచ్చినా కూడా మనం అమ్మేసుకోవచ్చు అప్పుడున్న ప్రైజ్ని బట్టి. మన డబ్బులు ఎక్కడికి పోవు, మన చేతుల్లో ఉన్నట్టే. అట్ ద సేమ్ టైం మనం కనుక ప్రమోట్ చేయగలిగితే మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఉపయోగపడినట్టు అయితే మన ఫస్ట్ స్టెప్ లోనే మన డబ్బులు మనకి వెనక్కి వచ్చేస్తాయి ఇద్దరిని స్పాన్సర్ చేయగానే. సో ఇంకా అసలు రిస్క్ అనేదే లేదు. కంపెనీ ఉన్నా లేకపోయినా మన కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి, మన డబ్బులు ఆల్రెడీ వచ్చేసినాయి, ఏమి ఇబ్బంది లేదు. అట్ ద సేమ్ టైం గ్రూప్ తో వెళ్ళేది కాబట్టి, ఇది ఆటో పూల్ సిస్టమ్ కాబట్టి మనం లైన్ లో ఉంటాం. మన కింద ఎప్పుడు 4 వచ్చినా కూడా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అవుతూ వస్తాయి. జస్ట్ ఇది గ్రూప్ పెరగడమే ఆలస్యము. చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నాము కాబట్టి దీన్ని ఎంత యూటిలైజ్ చేసుకోగలిగితే అంత బెనిఫిట్ అవుతామని మా ఆలోచన. దాని తగ్గట్టే అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, మాక్సిమం పీపుల్ని దీన్ని బెనిఫిట్ చేయాలి. గతంలో ఎన్నో దెబ్బలు తిని ఉన్నారు, వాళ్ళందరికీ దీనివల్ల కొంత ఉపశమనం ప్లస్ ఒక సెటిల్ అయ్యే అవకాశం, మంచి అవకాశం అని మేము భావిస్తున్నాము. అది మా పర్సనల్ ఒపీనియన్. దాన్ని షేర్ చేస్తున్నాము. అందిపుచ్చుకుని ముందుకెళ్తే అందరం కలిసి బాగుపడతాము. ఇది సార్ మా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్ మురళి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. రియలీ గ్రేట్ సార్, గ్రేట్ ఆపర్చునిటీ. ఇక్కడ అందరికీ ఒక మంచి విషయం చెప్పదలుచుకున్నానండి. నాగేంద్ర ప్రసాద్ గారు, నేను ఒక దగ్గరగా ఒక 10 సంవత్సరాలు దాటే మాకు మంచి రిలేషన్ ఉంది. ఒక 12 సంవత్సరాల నుంచి మంచి రిలేషన్ ఉంది. అంటే వాస్తవానికి నేను ఇంటెన్షన్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ లో ఎవరైనా సరే మనీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేను చూసిన ప్రసాద్ గారు కానీ, రవిప్రకాష్ గారు కానీ, డబ్బులు వస్తున్నాయనేది కాదు, ఏం చేసినా
ఎదుటి వ్యక్తికి నష్టం జరగకుండా ఉండేదే చేయాలి అనే ఇంటెన్షన్ తో స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తులు. చాలా ఆపర్చునిటీస్ వచ్చినా ఇందులో ఎవరికైనా నష్టం లేకుండా ఉంటేనే ముందుకెళ్దామని. అలా ఇక్కడ ఎవరికి నష్టం లేనిది తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చారండి. రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు ఇంత గొప్ప ప్లాన్ లేదు. ఒక్కటే గుర్తుంచుకోండి సార్, ఇది ఎప్పుడైతే మనం 500 WBC కాయిన్స్ కొనుక్కున్నామో మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ప్రజెంట్ అది ₹7 ₹8 ఇస్తుంది మనకి WBC కాయిన్, ఒక కాయిన్. కంపెనీ యొక్క లాంచింగ్ అయితే 10 టైమ్స్ అవుతుందని అందరి యొక్క ఊహాగానాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొన్ని 10 టైమ్స్ కాలేదు, ఫెయిల్ అయించుకున్నా డబుల్ అయింది అనుకుందాం. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ₹4,000కి ₹8,000 వర్తబుల్ WBC కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసిన దాన్ని, మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా చేయకపోయినా మీరు పెట్టిన ₹4,000కి కాయిన్స్ మార్కెట్ లో రాబోయే టైంలో ₹8,000 వర్త్ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉంది. కాయిన్సే, ఎనీ టైం క్యాష్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒక ఇద్దరికి అవకాశం ఇవ్వాలి. నేను కోటీశ్వరుని అవడమే కాదు, నా స్నేహితులు ఎంతో మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు. 2,000 మంది మీ దగ్గర ఉండొచ్చు, కానీ ఇద్దరినే మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది. ఇద్దరిని మీరు పరిచయం చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 100% తిరిగి వస్తుంది. ఇక్కడ చిన్న గమ్మత్తు కూడా చెప్తాను నేను మీకు. మన రవిప్రకాష్ గారు ఇందులో జాయిన్ అయినప్పుడు ప్రారంభంలో, సార్ రవిప్రకాష్ గారు అది మీ నోటితోనే చెప్పండి సార్, మీరు ప్రారంభించినప్పుడు ఈ 500 ట్రాన్స్ ఎంత పెట్టుకున్నారు, మళ్ళీ మీరు ట్రాన్స్ ఇద్దరు జాయిన్ అయినప్పుడు మీకు ఎంత వచ్చింది? ఇది కూడా చిన్న లాజిక్, అంటే మార్కెట్ యొక్క సిస్టమ్ బట్టి ఇది ఎలా మారుతుందో కూడా గొప్ప విషయం. రవిప్రకాష్ గారు షేర్ చేయండి సార్. అవునండి, ఈ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు సారి 500 ట్రాన్స్ అనేది, ఒక ట్రాన్ అనేది ₹3 తో ఉన్నదండి. సో ₹3 అంటే దాదాపు 500 ట్రాన్లకు గాను నేను పే చేసిన అమౌంట్ 1500. సో 1500 తో ఎంటర్ అయ్యానండి. నేను ఎప్పుడైతే కాయిన్స్ ఎప్పుడైతే నా చేతిలో ఉన్నాయో 500 ఉన్నాయి, ఇద్దరిని జాయిన్ చేసినప్పుడే మళ్ళీ నా 500 ట్రాన్స్ నాకు వచ్చాయి. సో అవి అలాగే ఉంచి జస్ట్ గత నెల నేను వాటిని మళ్ళీ విత్డ్రా చేయడం జరిగింది. సో ఆ రోజు రేట్ వచ్చేసి ₹9.64 అండి ఒక కాయిన్. సో ₹9.64 అంటే దాదాపు 3 టైమ్స్ నా ఇన్వెస్ట్మెంట్ నాకు రిటర్న్ అప్పుడే అయిపోయింది ఇద్దరితోనే. సో మిగతా అంటే ఈ కాయిన్స్ కూడా మళ్ళీ నా చేతిలోనే ఉన్నాయి, ఇంకా 500 WBC కాయిన్. కాబట్టి నా అమౌంట్ వచ్చేసింది, నా అమౌంట్ త్రిబుల్ వచ్చేసింది, ఏ బోర్డు రాకముందే ఓన్లీ ఒక ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి, అది 3 రెట్లు అయ్యి వచ్చేసింది. కాబట్టి ఫ్రీ అయ్యామండి. రేపొద్దున ఫ్యూచర్ లో ట్రాన్ పెరిగింది అనుకోండి, మనం పెట్టిన ఈ రేటు మళ్ళీ పెరిగేదే. దాదాపు ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫినాన్షియల్స్ అందు కూడా ఈ నియర్ ఫ్యూచర్ లో, అంటే విత్ ఇన్ ఒక 1.5 year లోనే ఇది $1కి వెళ్ళే అవకాశం ఉందని గెస్ చేస్తున్నారు ట్రాన్ వాల్యూ. లేదు, ఒకవేళ మనం ₹10 గెస్ చేసి ఇక్కడ ప్లాన్ లో షో చేసుకున్నామండి, ₹10 కూడా ఆ వాల్యూ మనం పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు జాయిన్ వాళ్ళు కూడా మళ్ళీ ప్లస్ తో తీసుకోవచ్చు, కానీ నష్టంతో తీసుకునే అవకాశం మాక్సిమం లేదు అనేది నా ఉద్దేశం. ఒకవేళ తగ్గినా ఒక 1 month వెయిట్ చేశారంటే మళ్ళీ దానికంటే డబుల్ అమౌంట్ మనం తీసుకోవచ్చు. ఇదండి. సార్ గ్రేట్ సార్, గ్రేట్ సార్, రియల్లీ రవిప్రకాష్ గారు చాలా గొప్ప విషయం. అంటే చూడండి, ఇది ఇప్పుడు ట్రాన్ ఈ రోజున ₹8 ఉంది. ఆయన ట్రాన్ కొన్నప్పుడు ఇంచుమించు ఎన్నాళ్ళైంది సార్ మీరు ట్రాన్ కొని? 2 months సార్. 2 months క్రితం. ఇప్పుడు ఏదైతే ట్రాన్ ₹8 పెట్టుకుంటున్నామో అది ₹3 వాల్యూ ఉందండి. ఈ రోజు ₹8 ఉంది, రేపొద్దున ఎంతైనా పెరగచ్చు. ఓకే, కేవలం 2 నెలల్లో ఈ ట్రాన్ అనేది ₹3 నుంచి ₹10 వరకు వెళ్ళి మళ్ళీ ₹8 వచ్చింది. ఓకే, అంటే ఓవరాల్ లెక్కేసినా ఎలా చూసుకున్నా నష్టం అనేది లేని ఒక అద్భుతమైన క్రిప్టో కరెన్సీ సిస్టమ్. అదే విధంగా ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయితే ఈ రోజు ట్రాన్ ₹8 ఉంది, రేపు మీరిద్దరు ప్రయత్నం చేసేప్పటికి అది ₹12 వెళ్ళొచ్చు, ఇంకా మారచ్చు. ఎందుకంటే ఎక్కువ పెరగడమే కానీ తగ్గడం అనేది మాక్సిమం జరగదు క్రిప్టో కరెన్సీలో ఈ వాల్యూలో. ఓకే, బిట్ కాయిన్ తీసుకుంటే ₹75 పడుతుంది, 60 లక్షలు దాటిపోయింది, ఇప్పుడైతే 40 లక్షలు ఉంది. ఒక ₹75కి 45 లక్షల రూపాయలని ఎన్ని రెట్లు కౌంట్ చేస్తే వస్తుందో ఒకసారి మీరు క్రిప్టో కరెన్సీలో కౌంట్ చేయండి. అంటే అంత పవర్ ఉంది క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు మనం ఈ కొత్త కాయిన్ ని, ఇప్పుడు మనం ఒక బిట్ కాయిన్ ఒకటి కొనాలంటే, ఒక కాయిన్ కొనాలంటే మన దగ్గర 45 లక్షలు ఉండాలి. ఆ 40 లక్షలు మన దగ్గర ఉంటే మనందరూ ఇక్కడ మీటింగ్ లో కూర్చోలేమండి, ఎవరి పనులు చేసుకుంటూ ఉంటాం. ఓకే, మన అందరి ఇంటెన్షన్ ఏంటి? మన గొప్ప ఆస్తిని, ఒక మంచి అవకాశాన్ని పొందాలని. ఓకే, ఈ అవకాశాన్ని చాలా మంది ఏం చేస్తారంటే, ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ వాళ్ళే తెలుసుకుంటారు తప్ప అందరికి ఇవ్వరు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏ విషయంలో చూసుకోండి, ఎవరైనా గొప్ప విషయం తెలుసుకుంటే దాన్ని తెలియపరచరు. ఎందుకంటే తెలియపరిస్తే వీళ్ళు మనం డామినేట్ చేసి వెళ్ళిపోతారు అనేది మన ఇండియన్ సైకాలజీ.
బేసికల్ గా. గొప్ప విషయాన్ని తెలుసుకుంటే ఇది మీరు కూడా ఫాలో అవ్వడం చెప్పరు. ఓకే, భయపెడతారు ఇండైరెక్ట్ గా. దానికి ఎగ్జాంపుల్ రెండు విషయాలు చెప్తా. మనం చిన్నప్పుడు ఫస్ట్ మన అమ్మ నాన్నగారు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఆ టైంలో కట్టెల పొయ్యితోటి వంట తెలుసు ఇంచుమించుగా మన జనరేషన్ అందరికి. కట్టెల పొయ్యితో వంట చేస్తున్నప్పుడు తర్వాత కిరసనాయిల పొయ్యి వచ్చింది, తర్వాత స్టవ్ వచ్చింది, వేరే విధంగా గ్యాస్ స్టవ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ గ్యాస్ సిలిండర్ వచ్చిందో ఇది చాలా మంచి విషయం అని చెప్పేసి తెలివైన వాళ్ళు అందరూ కొనుక్కొని ఫాలో అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ అయ్య బాబాయ్ అది పేలుతుందని చెప్పేసి భయపెట్టి చెప్పేవాళ్ళు కొందరు వాళ్ళే. ఓకే, ఎందుకంటే మనం అనుభవిస్తున్న సుఖం అందరూ అనుభవించకూడదు అనేది భయపెడతారు ఏ విషయాన్ని. ఇది నిజంగా అందరూ భయపడిపోయి అమ్మో గ్యాస్ పేలుతుందంటే ఇంట్లో పెట్టుకుంటేని వద్దని కట్టెల పొయ్యి మీద చాలా మంది చేశారు. ఎప్పుడొచ్చింది అందరూ వన్ బై వన్ అందరూ తెలుసుకోగా కొద్ది సంవత్సరాల తర్వాత గ్యాస్ పొయ్యి లేని ఇల్లు లేదు. ఇప్పుడు కట్టెల పొయ్యితో ఎవరైనా వంట చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఉన్నా అందరూ కూడా గ్యాస్ పొయ్యి. అదే విధంగా అంటే మీరు చూసిన దానికి క్లారిటీగా చెప్తున్నాను. రెండోది మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్‌కి వచ్చిన ముందు ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండేది. చాలా మంది ఏమనేవారంటే నాకు ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంది. నాకు మొబైల్ ఎందుకు? అది ఇన్‌కమింగ్ వస్తే రూ. 15 అది ఔట్ గోయింగ్ చేస్తే రూ. 15 ఇన్‌కమింగ్ వస్తే రూ. 8 నిమిషానికి అంట. నేను ఆ టైంలో వాడాను ఆ ఫోన్. ఇంత ఖర్చు పెట్టుకుని ఎందుకు అన్నారు చాలా మంది. అవునా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఉండుండి కొద్ది సిస్టమ్ మారింది. ఈరోజు మొబైల్ ఫోన్ లేకుండా ఏ వ్యక్తి అయినా ఉన్నారా? ఆ ల్యాండ్‌లైన్ చాలు నాకు ఫోన్ వద్దనుకున్న వాళ్ళందరి దగ్గర కూడా మనిషి అంటే మొబైల్ ఫోన్ అయిపోయింది. మొబైల్ ఫోను కనుక ఎత్తకపోతే ఆ మనిషి ఏమయ్యాడు అనేది క్వెషన్ మార్క్ వచ్చే స్థాయికి మనిషి మొబైల్ నంబర్ మనకు అలవాటైపోయింది. మనిషి అంటే ఒక మొబైల్ నంబర్. అంటే ఈ స్థాయికి ఎప్పుడొచ్చింది? ఫస్ట్ మనం మామూలు ఫోన్‌లే వాడాం. ఇప్పుడు టచ్ ఫోన్‌లో ఎన్ని వాడుతున్నాం? ఈ రోజున మనం ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరెవరు ఎక్కడ ఉన్నాం. ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు. నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఇంకో ఆయన జనగాంలో ఉన్నారు. ఇంకో ఆయన నెల్లూరులో ఉన్నారు. ఇంకొకళ్ళు వేరే ప్లేస్‌లో ఉన్నారు. కానీ అందరూ ఓ మీటింగ్‌లో డిజిటల్ మీటింగ్ చేసుకుంటున్నాం జూమ్ మీటింగ్. అంటే టెక్నాలజీ ఎలా పెరిగింది? ఇప్పుడు చాలా మందికి జూమ్ మీటింగ్ అంటే కూడా తెలీదు. ఈ టెక్నాలజీలో ముందొచ్చినోళ్ళు ఈ విషయం తెలుసుకున్నారు ఎక్కడున్నా. అంటే ఇక్కడ మనకేంటంటే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మందికి తెలియజేసి మనం గొప్పవాళ్ళం అవ్వడమే కాదు. మనల్ని ద్వారా ఎంతో మంది గొప్పవాళ్ళు చేయాలనే గొప్ప ఉద్దేశం ఈ టీమ్‌కుంది. రవిప్రకాష్ గారికి కానీ, నాగేంద్ర ప్రసాద్ గారికి కానీ, దాని ద్వారానే ఇప్పుడు మీ అందరికీ జూమ్ మీటింగ్‌ని ఇలా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు టోటల్‌గా ఈ కాన్సెప్ట్ ఏంటన్నది విన్నారు. ఇందులో మీకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. కానీ ఒకటే చెప్తా, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం విన్న మీరు మాత్రమే. ఇది విని బయటికెళ్ళి మీకు తెలియనోళ్ళు ఎవరినో ఏదో వచ్చిందంట ట్రాన్ గ్లోబల్ ఇలా రూ. 4,000 కొడితే డబ్ల్యూబీసీ కాయిన్స్ వస్తాయంట, తీసుకోమన్నారు. ఏంటని అడిగితే ఆళ్ళెవరు చెప్పలేరు. ఎందుకంటే విషయం విన్నది మీరు. మీకు అర్థం కాకపోతే క్లారిటీ తీసుకోండి. నిర్ణయం మీరే తీసుకోండి. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక మాత్రం వెనకేయొద్దు. నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నా. లాభం కోట్లలో ఉంది. నష్టం అనేది లేదు. ఓకే. ఇప్పుడున్న జనరేషన్‌లో అంటే నేను కోనసీమ అమలాపురం నాది నేటివ్ ప్లేసు. ఒక 500 కొబ్బరి మొక్కలు నాటుకుంటే ఎంత విలువైందో, అంతకన్నా విలువైంది 500 డబ్ల్యూబీసీ కాయిన్స్ తీసుకోవడం. ఒక కొబ్బరి మొక్కను కొని పెంచాలంటే ఎంత ఖర్చవుతదో మీకు తెలుసు. కానీ ఇక్కడ రూ. 4,000 ఉంటే 500 డబ్ల్యూబీసీ కాయిన్స్ మనం పెట్టుకోవచ్చు. అది ఎంత పెరుగుతదన్నది మనం ఎలాంటి పోషణ లేకుండా ఆటోమేటిక్‌గా మన అకౌంట్‌లోనే పెరుగుతది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ మీకున్న కోరికలు నెరవేర్చుకొని అందరూ కూడా ఎల్లప్పుడూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌గా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మురళీకృష్ణ. ఇప్పుడు మీ డౌట్స్ ఏదైనా ఉంటే ఒకసారి అడగండి. క్లారిటీ ఇస్తాం. వన్ బై వన్ హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే అన్‌మ్యూట్ చేసుకోండి. అందరికి అన్‌మ్యూట్ ఇస్తున్నాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. గంగారపు శ్రీనివాస్ గారు. హలో సార్. మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు. అన్మ్యూట్. సార్ డౌట్ ఉన్న వాళ్ళు మాట్లాడండి సార్. ఎవరైనా ఒకరు మాట్లాడండి. వన్ బై వన్ మీకు చెప్తా. డౌట్ ఏం లేదు, నరేష్ మాట్లాడుతున్నాను, మా ఫ్రెండ్ సార్. నరేష్ చెప్పా నరేష్. డౌట్ ఏం లేదు సార్, మాకు మా ఫ్రెండ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను శ్రీనివాస్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారండి శ్రీనివాస్ గారు? జనగామే అండి. ఓకే ఓకే ఓకే. బోర్డు లైవ్ లో ఉన్నది నరేష్ దే. ఓ గ్రేట్ గ్రేట్. ఆల్రెడీ మొత్తం మీద అలా కాదు సార్. ఇప్పుడు నరేష్ గారు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు మెంబర్ని తీసి మీరు ఏం చేశారు ఒకసారి చెప్పండి అవగాహన కొత్త వాళ్ళకి. చెప్పండి సార్. మీరు 500 డబ్ల్యూబీసీ కాయిన్స్ కొనుక్కున్నారు ట్రాన్స్ పెట్టి.
ఇద్దరు చేసిన వెంటనే మీ అమౌంట్ రిటర్న్ వచ్చిందా రాలేదా మీకు? వచ్చిందండి. అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న WPC కాయిన్స్ ఫ్రీ. మళ్ళీ ఈవేళ 500 ట్రాన్స్ అంటే ఈవేళ రేపు 8,000 రూపాయలు, అది 4,000 రూపాయలు తీసుకోవడానికి రెడీ. అవును. ఓకే, దీన్ని మీరు ఏం చేశారు చెప్పండి మీరు. ఫ్రెండ్లీ పరిచయం ఇద్దరిని పరిచయం చేశారు అంతేగా? సార్. సేమ్ అందరూ అదే. ఎవరిద్దరు నాలుగు చేసుకుంటూ వెళ్ళిపోతే 100% అలా ఎవరిద్దరు నాలుగు చేసుకుంటూ వెళ్ళిపోతే 134 కోట్లు తీసుకున్న వ్యక్తికి చాయిస్ ఉందండి, మొదటి వ్యక్తికి. అలా 1/1 అందరూ తీసుకుంటారు. ఇక్కడ మనం 100%లో 10% జరిగిన 13 కోట్లు తీసుకోవచ్చు. అంటే ప్రతి వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చూడవచ్చు. ఓకే సార్. సార్ ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి పరిచయం చేసుకోండి. మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి. సార్ గోలపాటి మాట్లాడారు. బసవరాజ్ గారు. ఓకే, నేను 1 by 1 ఇస్తాను. సార్ జయప్రకాష్ గారు, అలాగే బసవరాజ్ రెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన యొక్క అభిప్రాయం చెప్పండి. బసవరాజ్ రెడ్డి గారు మాట్లాడండి సార్ ఫస్ట్ మీరు. సార్ మురళి గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్. సార్ రవిప్రకాష్ గారు అండ్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. బ్రదర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను టాన్ గ్లోబల్ లో మా గురువు గారు రవిప్రకాష్ గారు చెప్పడం వల్ల జాయిన్ అయ్యానండి 500 ట్రాన్స్ తో. ఇవాళ నేను సెకండ్ బోర్డ్ కూడా కంప్లీట్ చేసిన. నా డౌన్ లైన్ లో 4 మెంబర్స్ సెకండ్ లెవెల్ కంప్లీట్ చేశారు. 16 మెంబర్స్ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేశారు. అబ్బా, సెకండ్ లెవెల్ కి ఇంకొక 4 మెంబర్స్ రెడీగా ఉన్నారండి. మొత్తం దూసుకెళ్ళిపోతున్నారు బసవరాజ్ శెట్టి గారు ముందు అందరికన్నా. ఇదంతా మా గురువు గారి చలవ, ఆశీర్వాదం. అద్భుతమైన అవకాశం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సార్? రామ్ గ్లోబల్ ద్వారా ఎలా ఫీల్ అవుతున్నారు బసవరాజ్ గారు? అద్భుతంగా సార్, మాకు మంచి ఆపర్చునిటీ మాకు కల్పించారు మా గురువు గారు. చాలా హ్యాపీగా ఉన్నాం. మీకు ఏమనిపిస్తుంది రాబోయే టైంలో దీని మీద ఏం చేస్తారనిపిస్తుంది? సార్ ఇంకా వండర్ సృష్టించడమే సార్ ఇది. అలాంటి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎంత టైం అయిందండి? ఎన్ని రోజులు అయింది? 1.5 months సార్. ఓకే, అంటే 45 రోజులు అయింది. ఈ 45 రోజుల్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రెట్లుగా మారింది? నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 10 times అయితే తీశాను సార్ ఇప్పటికి. అంటే మీరు పెట్టిన 4,000 రూపాయలకి దగ్గరగా 40,000 రూపాయలు తీసుకున్నారు. అవునండి. గ్రేట్, గ్రేట్ అండి, గ్రేట్. అంటే ఇక్కడ మీ అందరికి అవగాహన ఇవ్వడానికి ఇక్కడ మాటలు తెచ్చుకోవట్లేదు, లైవ్ ప్రూఫ్ తో లైవ్ ఉన్న వ్యక్తులతో మీకు మాట్లాడిస్తున్నా. మా టీం వర్క్ కూడా బాగుంది. మా టీం వర్క్ బాగుంది సార్. అందరు బాగా వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. గ్రేట్ అండి, మేనేజ్మెంట్ సపోర్ట్ బాగుంది. థ్యాంక్ యూ అండి బసవరాజ్ గారు. 1,00,000 మంది లక్షాధికారులు కావాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ అవుతారు. అలాగే ఇప్పుడు జయప్రకాష్ గారు మీరు కూడా మాట్లాడండి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి పరిచయం చేసి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను జయప్రకాష్ మాట్లాడుతున్నా సార్. నేను లాస్ట్ 10 days బ్యాక్ జాయిన్ అయ్యాను కంపెనీలో మన ట్రాన్స్. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు పాల్ అనంత్ కుమార్ గారు. సో యాక్చువల్గా నేను 2-3 weeks నుంచి మన మీటింగ్స్ లో అటెండ్ అయ్యాను. ఈ మీటింగ్స్ లో డౌట్స్ ఏమన్నా కూడా అడిగి తెలుసుకుంటున్నాను. అయితే ఈరోజు ఫస్ట్ టైం అంటే నాకు ఇదంతా జరగడానికి ఒక 10 days పట్టింది. అంటే మనం మంచి చెడు అనేది ఒకసారి ఆలోచిద్దామని. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు మీటింగ్ అయిన తర్వాత పూర్తిగా ఒక క్లారిటీ వచ్చింది సార్. ఓకే సార్. అయితే ఈ రోజు నేను మా బ్రదర్స్ ఇద్దరిని ఈ రోజు మన మీటింగ్ లో జాయిన్ చేశాను. ఈ రోజు వాళ్ళిద్దరు మీటింగ్ లో ఉన్నారు. సో ఈ విధంగా ఈ రోజు నుంచి నేను మొదలు పెడుతున్నాను సార్. విజయదశమి తర్వాత విజయాలు ఎదుర్కొనాలనే ఉద్దేశంతో ఈ విధంగా మన కొత్త గ్రూప్ ని స్టార్ట్ చేయబోతున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు యు సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ రవిప్రకాష్ గారు సూర్యోదయాన్ని వెలిగించారు. జయప్రకాష్ గారు జయాన్ని తీసుకోవడానికి విజయదశమి నుంచి ప్రారంభమయ్యారు. సార్ ఇప్పుడు జయప్రకాష్ గారు మీ తరఫున వచ్చి ఇద్దరిని ఒకసారి పేర్లు చెప్పండి, నేను వాళ్ళకి అడ్మిట్ ఇస్తా. వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ తెలుసుకోవడం. సార్ బి శ్రీనివాసులు గారు అని ఉన్నారు చూడండి సార్. బి శ్రీనివాసులు ముందుకు తీసుకొని పోతున్నారు. బి శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ కేపీయా? బి శ్రీనివాసులు పిఎస్ ఏదుట్లా అని ఉంది సార్. ఈ సత్తు శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్ గంగారపు ఉన్నారు. గోపాల్పేట్ శ్రీనివాసులు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గోపాల్పేట శ్రీనివాస్ గారు
సీనన్న అన్మ్యూట్ చేయి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అది ఎలా చేయాలో తెలుసుకోలేదు. ఓకే ఓకే అయింది చూడండి. అయింది మాట్లాడండి సార్. మాట్లాడండి శ్రీనివాస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడే ఈరోజు విన్నారు కదా? విన్నారు కదా, విన్నాను సార్. ఏమనిపించింది? సార్ ఇందాక జయప్రకాష్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు సార్, విన్నాను సార్. మంచిగానే అనిపిస్తుంది సార్. ఒకసారి పునరాలోచన చేస్తాం సార్ దీని గురించి. ఓకే, అర్థమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్, కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాట్లాడతా సార్ నేను తర్వాత మళ్ళీ. మాట్లాడండి, జయప్రకాష్ గారితో మాట్లాడండి. ఓకే అప్పటికైనా డౌట్స్ ఉంటే రవి ప్రకాష్ గారు ఉన్నారు, నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అందరూ మీకు టీం వర్క్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ వర్క్ కాదు, దిస్ ఈజ్ టీం ఓకే వర్క్. ఓకే ఎంత మందికి సపోర్ట్ చేయాలని ఇలా మనం జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. మీకు అందరూ ఓకే సపోర్ట్ సార్. చేస్తారు, మీరు సార్ ఫాలో మురళి గారు, ఓకే సార్. థ్యాంక్ ఓకే యూ సో సార్. మచ్ మురళి గారు సార్. వాళ్ళ సీనియర్ పాల్ గారు ఉన్నారు లైన్ లో. అవును. సార్ పాల్ గారు హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ చెప్పండి సార్. అదే సార్ ముందుకు సార్ మీ మీ- మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి సార్ ట్రాన్ గ్లోబల్ మీద. కొత్త వాళ్ళకి మా అభిప్రాయం మార్గదర్శనం ఏం చేయండి సార్. లేదు. ట్రాన్గ్లోర్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఆల్రెడీ ఈ రోజు ఓకే. ఇద్దరిని ఆయన కూడా ఇంట్రడక్షన్ చేసిన. ఓకే, వచ్చారు, జూమ్ లో ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ పాల్ గారు. అలాగే సత్తు శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సత్తు శ్రీనివాస్ గారు. నన్ను ఎండమూరి శ్రీనివాసరావు గారు రిఫర్ చేశారు సార్. ఓకే, విన్నారా కాన్సెప్ట్ మొత్తం? జస్ట్ ఇప్పుడే విన్నాను సార్, కాన్సెప్ట్ అనేది విన్నాను జస్ట్. అయితే ఎలా ఏంటంటే ఉంది? దీని గురించి ఒకసారి నేను మరి పూర్తిగా అవగాహన చేసుకొని అప్పుడు నేను దీంట్లో జాయిన్ అవడానికి చూస్తాను సార్. ఓకే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. లేదు Compulsory. తర్వాత మీరు ఆయన అడిగినా పర్వాలేదు. ఓకే, తర్వాత ఎండమూరి శ్రీనివాస్ గారు అడిగినా పర్వాలేదు. ఎండమూరి ఓకే, శ్రీనివాసరావు థ్యాంక్ యూ. గారితో మాట్లాడతాను ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక ఓకే. విషయం మీ అందరికీ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వాల్వ్ ఇప్పుడు వచ్చారు. మీరు ఎలా అయితే జూమ్ మీటింగ్ వచ్చారో, మీకు అదే తెలిసిన సార్. వాళ్ళని జూమ్ మీటింగ్ తీసుకురావడమే మీరు చేయవలసిన పని. మీరు కాన్సెప్ట్ అదే సార్. చెప్పడం ఏం అవసరం లేదు. మీరు ఎవరైతే మీరు బెస్ట్ ఇద్దరు, మీ లైఫ్ లో ది బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేయండి, మిగతా ఓకే. అక్కర్లేదు. ఆ ఇద్దరిని తీసుకొచ్చి జూమ్ మీటింగ్ లో కూర్చోబెట్టండి, వాళ్ళకి అవగాహన ఓకే. ఇవ్వండి. నచ్చితే ఫాలో అవ్వమనండి, లేదంటే లీవ్ ఇట్. ఓన్లీ చేయవలసింది ఎవరైనా అదే పని. ఓకే, అలాగే శ్రీనివాస్ గంగారపు గారు, మీరు కూడా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఒకసారి. గంగారపు శ్రీనివాస్ గారు, ఓకే సార్ మాట్లాడండి సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్. అడగండి సార్ ఇది ఇప్పుడు ఇద్దరిని జాయినింగ్ చేయమంటున్నారు కదా, అవును. అయితే ఈ చైన్ సిస్టమా సార్ ఇది? అంటే ఇంత ముందు కూడా కంపెనీస్ ఇలాంటివి వచ్చి మధ్యలో అయిపోయినాయి కూడా కంపెనీస్ కొని. అది వాస్తవానికి నెట్వర్క్ అనేది మంచి సిస్టమే. ఆ సార్. సిస్టమ్ ఉపయోగించి చాలా కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైనా ఒక అది- విషయం సక్సెస్ అయితే దాన్ని బట్టి మ్మ్. చాలా వస్తాయి. కానీ సార్. ఇక్కడ ఈ సిస్టమ్ ఏంటంటే, నెట్వర్క్ అనేది ఎక్కువ మందికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దాన్ని అందరూ ఓకే. ఉపయోగించుకున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించుకునే నెట్వర్క్ ఇది. బేసికల్ గా చాక్ మ్మ్. అనేది ఉంటుంది సార్. చాక్ అనేది ఎప్పుడు ఒకటే. ఓకే మన సార్. యాపిల్ కట్ చేయడానికి అదే చాక్ ఉపయోగిస్తారు, వేరే ఆ. ఏదైనా చేయడానికి కూడా అదే ఉపయోగిస్తారు. అది ఉపయోగించే విధానం బట్టి ఉంటుంది. అలాగే సార్. నెట్వర్క్ అనేది ఒక చాక్ లాంటిది. దాన్ని పాజిటివ్ గానే ఉపయోగించవచ్చు, నెగిటివ్ గానే ఉపయోగించవచ్చు. ఇక్కడ మనం సార్. యాపిల్ కాదు, అద్భుతాలు చేద్దాం అనేది ఇక్కడ మన ప్లాన్, మన సిస్టమ్ ప్లాన్. ఓకే సార్. ఓకే, అంటే ఇక్కడ ఓకే. ఇద్దరిని మీరు పరిచయం చేయడం ద్వారా 100% సార్. మీకు రిటర్న్ ఇవ్వడం అనేది కంపెనీలో మెయిన్ ఉద్దేశం అండి. ఓకే ఓకే సార్. దాని ద్వారా మీకు ఒకవేళ- నష్టం లేదు కదా. ఓకే ఓకే ఒకవేళ జాయినింగ్ కాకపోతే సార్? మీ దగ్గర WBC WBC coins పాయింట్స్ ఉంటాయి. ఉంటాయి. సార్ మీరు సార్ ఆల్రెడీ కొనుక్కున్న పాయింట్స్ మీ దగ్గర ఉంటాయి కదా. ఓన్లీ కొనుక్కున్న కాయిన్స్ మన దగ్గర ఉంటాయి. వాళ్ళు జాయినింగ్ చేపిస్తే మాత్రం 50% రిటర్న్ ఇస్తారు. ఒక వ్యక్తి మీద 50%, ఇద్దరి మీద 100% రిటర్న్ వచ్చేస్తుంది. ఆహా. ఓకే, అప్పుడు ఓకే. ఆటో పోల్ ఇన్కమ్ కూడా వెళ్తారు. చిన్న విషయం చూడండి, ఇక్కడ ఆటో సార్. పోల్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది? ఎవరిద్దరు జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఆ ఇద్దరిని ఒకరి కింద ఒకరు వేసుకుని నలుగురు వచ్చిన వెంటనే మళ్ళీ ఒక ఆ. 500 ట్రాన్స్ గిఫ్ట్ చేస్తుంది ఇక్కడ కంపెనీ మీకు. అదే. అర్థమైందా? ఓకే. మీరు అర్థమైంది. ఎవరిని ఇన్వాల్వ్ చేయకపోయినా మీరు పెట్టిన అమౌంట్ కి 500 WBC కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి. ఎనీ ఓకే టైం సార్. వర్క్ మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నట్టు. లేదా ఓకే. మీరు ఇద్దరిని పరిచయం చేస్తే మీ డబ్బులు 100% తిరిగి వస్తాయి. ప్లస్ ఎన్నో శాతం మీరు తీసుకునే ఆటో పోల్ ఇన్కమ్ వెళ్తారు. సార్. ఓకేనండి? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
ఓకే అండి, శ్రీనివాస్ గంగారపు గారు. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్న దాంట్లో శ్రీనివాస్ కేపీ గారు, మీరు కూడా అనుమతి తీసుకుని మాట్లాడండి సార్. శ్రీనివాస్ కేపీ గారు, చాలా కాలానికి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో డెమో డీపీకని చూసాం సార్. శ్రీనివాస్ కేపీ గారికి ధన్యవాదాలు. మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చింది బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తే. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా సార్ నేను ఇవాళ ఈ రోజే ఈ కాన్సెప్ట్ వింటున్నాను. ఓకే సార్. అందుకు మన కొండ మల్లికార్జున రెడ్డి సార్ గారు నన్ను ఇన్వాల్వ్ చేశారు ఇప్పుడు ఈ రోజు. ఓకే సార్. ఓకే సార్. అంటే ఈ కార్యక్రమంలోకి నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లికార్జున రెడ్డి సార్కి కృతజ్ఞతలు. ఓకే సార్. సార్ ఓకే సార్, బాగానే ఉంది. బట్ అంటే ఇప్పుడు ఈ క్యాష్ అనేది ఎలా వస్తుంది సార్ ఇప్పుడు మనకు? ఓకే, మంచి క్వశ్చన్ వేశారు సార్. రవిప్రకాష్ గారు దానికి బాగా వివరించారు. రవిప్రకాష్ గారు ఒకసారి చెప్పండి సార్, చేసుకునే విధానం గురించి చెప్పండి. అది క్రిప్టో కరెన్సీ సార్ ఇది. సో ఇదేంటంటే మనం కాయిన్స్ ట్రాన్ కాయిన్ కొనే ఎంటర్ అవుతున్నాము. మనం వచ్చేది కూడా మన ట్రాన్ కాయిన్ లోనే వస్తుంది. సో అదేంటంటే ట్రాన్ కాయిన్ మన ట్రస్ట్ వ్యాలెట్ తీసుకొని, అంటే ట్రస్ట్ వ్యాలెట్ అని ఉంటుంది మనకి ఇండియట్ గా మన పర్స్ లాగా అనుకోండి, జేబులో పర్స్ లాగా. సో మన ట్రస్ట్ వ్యాలెట్ తీసుకొని అక్కడ నుంచి ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి అమ్ముకోవచ్చు సార్. ఎప్పుడప్పుడు మనం క్యాష్ చేసుకోవచ్చు. అది ఒక పద్ధతి, అకౌంట్ ఉంటే ఎక్స్చేంజ్ లో. లేదా ఆల్రెడీ సెకండ్ ఏంటంటే మళ్ళీ మనం ఎవరైనా ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి కూడా మనం క్యాష్ చేసుకోవచ్చు. ఈ 2 రకాలుగా క్యాష్ చేసుకోవచ్చు సార్ మనం. అంటే డైరెక్ట్ మనకు అకౌంట్ వస్తుంది సార్. అకౌంట్ రావడానికి ఏంటంటే ఫస్ట్ ఎక్స్చేంజ్ లో అమ్మాలి. ఎక్స్చేంజ్ లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనం ట్రస్ట్ వ్యాలెట్ లో పెట్టుకొని ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్ లో వేసుకొచ్చుకుని ఎక్స్చేంజ్ లో అమ్మేసుకుంటాం అనమాట. ఎక్స్చేంజ్ లోకి మనకి ఆల్రెడీ అకౌంట్ మనకి కేవైసీ ఇచ్చిటాం కాబట్టి మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి ఎక్స్చేంజ్ నుంచి. ఓకే ఎట్లా సార్? అయితే సార్ ఇంకొక విషయం సార్, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎంత అంటే ఇప్పుడు మనం జాయిన్ చేయించిన కొద్ది ఇప్పుడు మనం ఒక 500 మనకు డబ్ల్యూబీసీ ఉంటాయి కదా. అవునండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో ఇద్దరు జాయిన్ చేపిస్తే మనకు వెంటనే అమౌంట్ అనేది క్యాష్ అవుతుంది సార్? ఎలా? డబ్ల్యూబీసీ కాయిన్స్ మాత్రం మనం ఇప్పుడు కొనుక్కొని హోల్డ్ చేసుకున్నట్లు సార్. అది అదే సార్. ఓకే, అది 6 months లో ఎక్స్చేంజ్ లోకి వస్తుంది. ఎక్స్చేంజ్ లోకి వచ్చాక దాన్ని క్యాష్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఇద్దరు మనం అదనంగా మనం ఒక ఇద్దరిని కనీసం మినిమం ఇద్దరు చేయాలని కదా. అవునండి. వాళ్ళకి సంబంధించి మనకు 50% వస్తాయి కదా, అంటే టోటల్ 100% వస్తుంది. అయితే ఇవి ట్రాన్స్ కాయిన్స్ సార్, మన వాళ్ళ నుంచి వచ్చేవి ట్రాన్ కాయిన్స్ మనకి. ట్రాన్ కాయిన్ నాకు ఒక అది అంటే ఎంత క్యాష్ సార్ అది మనం అందాదా? నాకు ఒక చిన్న డౌట్ అది. వెరీ గుడ్. సో సార్ 250 ట్రాన్స్ అంటే ఈ రోజు దాని రేటు ₹7.60 ఉంది సార్. మేము చేసినప్పుడు ₹3 ఉండేది. ₹3 ఉండేదంటే మాకు దాదాపు ₹750 వచ్చింది ఒకరి నుంచి. ఇద్దరు నుంచి 1500 వచ్చింది మాకు. ఇప్పుడు ఏంటంటే 7 చిల్లర ఉంది కాబట్టి అంటే రౌండ్ ఫిగర్ వేసుకున్నాం ₹8 అని. రౌండ్ ఫిగర్ వేసుకుని ఈజీ ఉంటుంది మనకి. అంటే మనం ₹4000 పెడుతున్నాం సార్, ఒక రోజు ₹2000 వస్తాయి మనకి. అదే సార్. మీరు అడిగిన క్వశ్చన్ ఐడియా వచ్చింది శ్రీనివాస్ కేపీ గారు. ఇప్పుడు ఈ రోజున మీరు 500 ట్రాన్స్ తోటి మీరు డబ్ల్యూబీసీ కాయిన్స్ తీసుకున్నారు. ఓకే, రేపే మీకు తెలిసిన ఇద్దరిని ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళిద్దరు చేయడం వల్ల రేపే మీ 500కి ట్రాన్స్ వచ్చేసింది మీకు. మళ్ళీ రేపే 500 ట్రాన్స్ తో మీరు ₹4000 క్యాష్ చేసుకుంటారు. అంటే వన్ డే కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇమీడియట్ విత్డ్రా చేసుకోవచ్చు మనం. స్పాట్ విత్డ్రా చేసుకోవచ్చు, దానికి టైం ఉండదు మాట. ఓకే, లేదా మీరు జాయిన్ చేసిన వ్యక్తులకు కూడా మీరు ట్రాన్స్ ఇచ్చేసి క్యాష్ తీసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఎందుకంటే ట్రాన్స్ తోనే జాయిన్ అవ్వాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు, మీ డౌట్ అడిగినందుకు ధన్యవాదాలు. ఇక నేను ఇందాక లక్ష్మణ్ గారు, మీరు కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. లక్ష్మణ్ గారు. ఓకే, అవైలబిలిటీ లేకపోతే సురేష్ కదిరి అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ గారు మాట్లాడండి సార్. వాళ్ళు చూస్తున్నట్లేరు సార్. లేదు, వచ్చారు, మళ్ళీ అన్మ్యూట్ అయిపోయింది. సురేష్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు కదా, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. విన్నారా కాన్సెప్ట్ మీరు?
విన్నాను సార్. అయితే చిన్న క్లారిఫికేషన్ ఇందులో ఇప్పుడు నేను మల్లికార్జున రెడ్డి సార్ గారు వచ్చారు. సార్ డిస్కస్ చేసినప్పుడు చెప్పారు ఇవాళ అటెండ్ కమ్మని చెప్తే అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ అండి అందరికి. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు అన్ని ఇంతకుముందు వచ్చాయి కదా సార్, కాయిన్స్ అని అవి రకరకాలుగా. ఇప్పుడు కొందరు అమౌంట్ పెట్టేసి ఉన్నారు, కొందరికి అవన్నీ ఇప్పుడు సెక్యూర్ గా లేవు, అవి కొందరు అన్ని అన్ని తక్కువ అయిపోయి ఉన్నాయి కదా. ఏమన్నా మళ్ళీ దీనికి కూడా ఎట్లాంటి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతాయి అంటారా? సార్ ఇదేంటంటే మనం ఎప్పుడైతే కాయిన్స్ వస్తాయో ఒక విత్ ఇన్ 1 వీక్ 10 days లో మనకి కాంట్రాక్ట్ అడ్రస్ తర్వాత ఇవన్నీ వస్తాయి సార్. వచ్చినప్పుడు మనం ట్రస్ట్ వ్యాట్ లో పెట్టుకోవచ్చు. అంటే ఏవైతే మనం ట్రస్ట్ వ్యాట్ లో పెట్టుకున్నామో అవి సెక్యూర్ కాయిన్స్ కింద కౌంట్ మనకి, అంటే మన పర్స్ లో ఉన్నాడు అనమాట. ఈ రోజు మనం అమ్మాలనుకుంటున్నామో ఆ రోజు వాటిని ఎక్స్చేంజ్ తీసుకెళ్తాం, అంతవరకు మనం ట్రస్ట్ వ్యాట్ లో పెట్టుకుంటాం అనమాట. సో ట్రస్ట్ వ్యాట్ లో పెట్టిన కాయిన్స్ ఏవి ఎక్కడికి వెళ్ళవు సార్. ట్రస్ట్ వ్యాట్ లో పెట్టిన ఎక్కడికి వెళ్ళవు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం పాస్వర్డ్ అవి మర్చిపోవద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ భద్రంగా రాసి పెట్టుకుంటే చాలు మనం. అదే అండి. కాంటాక్ట్ అడ్రస్ వచ్చి బేసిస్ ఏది అనేది, అంటే ఇథీరియం ఇందులో డిఫరెంట్ ఉంటాయి కదా సార్, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బినాన్స్ బేస్డ్ ఇది F20 అంటారు సార్. ఇది యాక్చువల్ గా ఏంటంటే బినాన్స్ బేస్డ్ కాయిన్స్ అంటారు సార్. అంటే కాయిన్స్ వచ్చేసి ఏదో ఒక బేస్డ్ ఉండాలన్నమాట. అంటే ట్రాన్ బేస్డా, లేకపోతే బినాన్స్ బేస్డా, ఎథూరియం బేస్డా, తర్వాత బిట్ కాయిన్ బేస్డా, ఈ 4 types ఆఫ్ బేస్డ్ ఉండాలి మనకి. ఆ టైప్ ఉంటేనే ఒరిజినల్ కాయిన్స్. లేకపోతే ఇప్పుడు నా ఇష్టం వచ్చిన కాయిన్ నేను పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన కాయిన్ మీ కాయిన్ పెట్టుకోవచ్చు. కానీ ఏ బేస్డ్ అవుతుంది దానికి ఒక కాంట్రాక్ట్ అడ్రస్ ఉండాలి. అది ఎన్ని డిస్మల్స్ తో ఆల్రెడీ మార్కెట్ లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉంటేనే, దానికి ఒక వైట్ పేపర్ ఉంటేనే అది ఒక కాయిన్ లాగా ట్రీట్ అవుతుంది మనకి. లేకపోతే కాయిన్ లాగా ట్రీట్ అవ్వదు. ఫ్యూచర్ లో ఎక్స్చేంజ్ లోకి రావాలి అంటే కంపల్సరీగా ఇవన్నీ ఉండాలి. సో అవన్నీ మన కాయిన్ కు ఉన్నాయి. ఏంటంటే అందరికీ ఇప్పుడు ఆ క్రిప్టో నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు ముందు సీనియర్స్ కి ఏంటంటే ఒకరికో స్టెప్ బై స్టెప్ సీనియర్స్ కి వాళ్ళ సీనియర్ జూనియర్ కి ట్రైనప్ చేసుకుంటూ వెళ్తాడు దీన్ని. అంటే ఎలా దీన్ని కాంటాక్ట్ లో పెట్టుకోవాలి, ట్రస్ట్ వ్యాట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ కాంటాక్ట్ అడ్రస్ ఎలా పేస్ట్ చేయాలి, మన కాయిన్స్ ఎలా దాన్ని దాచుకోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది సార్ స్టెప్ బై స్టెప్. సో ఈ కాయిన్స్ అనేవి ఆల్రెడీ మైన్ అవుతున్న కాయిన్స్ కాబట్టి మనకు టెన్షన్ లేదు. అంటే బినాన్స్ బేస్డ్ కాయిన్స్ అంటాం. BEP20 అంటారు అనమాట. BEP20 మీద మైన్ అవుతుంది మన కాయిన్, WBC కాయిన్. ఎవరైనా చెప్పినా మనం చెప్పొచ్చు ఇది ఏ కాయిన్ అంటే బినాన్స్ బేస్డ్ కాయిన్ అని చెప్పాలి మనది. ఇది సార్. ఎలా అనిపించింది సురేష్ గారు? మీరు మొత్తం కాన్సెప్ట్ విన్నారు కదా, మీకు ఏమనిపించింది? విన్నాను సార్. ఏమనిపించింది మీకు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాస్తవానికి ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను సార్. నేను మీ అందరి చేత ఎందుకు మాట్లాడిస్తున్నానంటే కొత్త వాళ్ళ చేత. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనుకుంటారు. వాస్తవానికి మీ అందరికీ చెప్పదలుచుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అసలు ఇప్పుడు వచ్చారు మీరు, మీకు ఎవరో రిఫరెన్స్ ఇచ్చారు, మల్లికార్జున గారనో లేదంటే పాల్ గారనో ఎవరో ఒకరు యనమూరి శ్రీనివాస్ గారనో రిఫరెన్స్ ఇచ్చారు. మీరు వచ్చారు, వాళ్ళు చెప్పారు, మీరు ఇక్కడ విన్నారు. విన్నది ఎవరు? మీరు. విన్నాక మీకు ఏమనిపించింది అనేది మీ ఇంటెన్షన్. మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా రేపు మీకు పరిచయం చేసే వాళ్ళు కూడా నచ్చుతుంది. మీకు నచ్చి వాళ్ళకి నచ్చకపోవడం అనేది ఉండదు. ఇక్కడ విన్నది మీరు కాబట్టి మీకు నచ్చుతుంది. కానీ విన్న వాళ్ళకి తెలీదు, కొత్తగా ఉన్న వాళ్ళకి తెలీదు. అందుకే జూమ్ మీటింగ్. మీకు తెలిసిన వాళ్ళు కూడా మీరు జూమ్ మీటింగ్ తీసుకొస్తే వెంటనే ఇప్పుడు అందరూ చేసుకునే విధానం ఏంటంటే, ఈ రోజు ఇన్వాల్వ్ అయితే నెక్స్ట్ డే ఇద్దరిని కంప్లీట్ చేసి నెక్స్ట్ డేనే డబ్బులు తీసుకుంటున్నారు. అందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ అలాగే తీసుకుంటున్నారు. అందులో చూడండి, మన శెట్టి గారు అయితే చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోయారు. ఎవరు? బసవరాజ్ శెట్టి గారు అయితే దూసుకెళ్ళిపోతున్నారు. అదే విధంగా ఇక్కడ ఏంటంటే మీ అందరికి ఒకటే విషయం చెప్తాను, లాభం ఎంతైనా ఉంది, నష్టం లేదు. కాబట్టి అందరూ ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. ఓకే, అంచేత దీన్ని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. సుజన్ సాయి గారు బాగున్నారా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మీ ఫీలింగ్ షేర్ చేసుకోండి సార్. సుజన్ సాయి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సుజన్ సాయి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ ఈ రోజు ఈ మీట్ లో చాలా కొత్త విషయాలు అనేటువంటి నేర్చుకోవడం జరిగిందండి. ఓకే సార్. అంటే డిఫరెంట్ గా ఇంతకు ముందు 4-5 క్లాసులకి నేను కూడా రావడం జరిగింది. దానిలో ఉన్న సబ్జెక్ట్ కన్నా కూడా ఈ రోజు ఉన్నటువంటిది చాలా బాగా ఈ డౌట్స్ ని కానీ ఈ యొక్క మంచి నాలెడ్జ్ ని ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా స్పాన్సర్ చేశారు. ఓకే సార్.
సో ఇక ఇంతకన్నా చెప్పాలంటే ఏం చెప్పలేనండి. అయితే మీరు ఓకే ఓకే అన్నటువంటి 2-3 పేరుల్లో ఎండమూరి శ్రీనివాసరావు ప్లస్ నా కొలీగ్, నా ఫ్రెండ్ ఆల్రెడీ నిన్న స్పాన్సర్ అయ్యాడు. ఆయన ఈ రోజు ఒక 2-3 ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే సూపర్ సార్. ఓకే మల్లికార్జున అనేటువంటి ఆయన కూడా నా ఫ్రెండ్. సో సూపర్. అతను కూడా ఓకే రిక్రూట్ అయ్యి ఒక 2-3 ఫ్రెండ్స్ తీసుకురావడం జరిగింది. ఓకే సో ఇంకా ఉన్నారండి, విజయ్ అని, వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే నేను రికమెండ్ చేసినటువంటి పర్సన్స్. సో వీళ్ళందరూ ఓకే సార్. బాగుండటం కోసం మంచిది మంచి సబ్జెక్ట్ అనేటువంటిది ఇచ్చారనేటువంటి ఒక హ్యాపీ ఫీలింగ్స్ అనే నాలో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వాస్తవానికి అంటే క్రిప్టో కరెన్సీ గురించి తెలియని వ్యక్తికి ఒక రవిప్రకాష్ గారు దొరకడమే ఒక వజ్రం దొరికినట్టు. కానీ కరెక్ట్ సార్. ఈ రవిప్రకాష్ గారు ఎక్కడో కోహిని రోజుల్లో లోపలెట్టినట్టు లేకుండా మనందరికీ ఇక్కడ ఈ కాయిన్ ని మన ముందుకు డబ్ల్యూబీసీ కాయిన్ అనేది ఉంది అంటే ఏదైనా అనుభవం ఉన్న వ్యక్తి మనకి చెప్తే తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ అని అందరూ చెప్తారు. మీరు క్రిప్టో కరెన్సీ మీద ఏ డౌట్ అడిగినా చెప్పగలరు. ఎందుకంటే దాని మీద ఆయన టోటల్ అనలిస్ట్, క్రిప్టో కరెన్సీ అనలిస్ట్. ఆయన దీన్ని ఎలా ఉంటే బాగుంటుంది అనేది ప్లాన్ చేసి ఎలాంటిదైతే చేయాలో అన్నది చూసి ప్లాన్ చేసి తీసుకొచ్చారు మన దగ్గర. ది బెస్ట్ ఇస్తే అల్టిమేట్ ఉండాలి అనేది. ఓకే, అంచేది ది బెస్ట్ ఉంది, ప్లాన్ సూపరు, ఇది సూపర్. ఓకే, నేను అందరికి ఒకటే చెప్తాను సార్, ఇక్కడ మనం ఏదైనా చేస్తున్నామంటే కేవలం ఒక సింపుల్ 4,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. దానికి విలువైన ప్రొడక్ట్ డబ్ల్యూబీసీ కాయిన్స్ తీసుకున్నాం అంటే నష్టం అనేది లేదనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇద్దరిని రిఫరెన్స్ ఇవ్వడం అనేది మీ చేతిలో ఏం లేదు. మీరు తీసుకొచ్చి ఇక్కడ తెలియపరిస్తే వాళ్ళు వింటారు. మీరు నిజంగా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఇద్దరుగా 20 మంది అవుతారు సార్. ఎందుకంటే అందరికీ మనీ రిక్వైర్మెంట్ తోటే ఉన్నారు, ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నారు. ఇప్పుడు తెలిసి కానీ తెలియక కానీ మన జీవితంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేబుదులు ఇచ్చాం, హెల్ప్ చేసాం ఎవరి కోసమో. కానీ మన కోసం మనం ఒక 4,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక 500 డబ్ల్యూబీసీ కాయిన్స్ పక్కన పెట్టుకుని ఇద్దరిని పరిచయం చేసి ఓన్లీ ఇప్పుడు ఎలా అయితే మీరు ఎవ్రీడే రోజు విడిచి రోజు మనం జూమ్ మీటింగ్ చేస్తున్నాం, ఆ మీటింగ్ కి మీరు దగ్గరుండి మీ తరపున ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన ఇప్పిస్తే చాలు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఫాలో అవుతారు. ఇలాగే టీం వర్క్ పెరిగి మల్టిప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2 4 అయ్యారు, 4 8 అయ్యారు, 8 16 అయ్యారు, 16 32 ఎలా అయితే లెవెల్ కంప్లీట్ చేసుకున్నారో ఇక్కడ కూడా సేమ్ అదే మల్టిప్లై అవుతుంది. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకుంటే రవిప్రకాష్ గారికి, నాగేంద్ర ప్రసాద్ గారికి ఎక్కువ ఆనందం, అంతకన్నా ఎక్కువ నాకు ఆనందం. ఎందుకంటే చెప్పిన దాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకున్నారంటే ఎంతమంది ఐశ్వర్యాలు వస్తే అంత పుణ్యం మాకు వస్తుందనే ఒక పాజిటివ్ వే. ఇక్కడ మీ అందరికీ గొప్ప అవకాశాన్ని ఇవ్వడం ఏంటంటే ఓన్లీ మనీ అనేది సెకండరీ. ఫస్ట్ మన ద్వారా ఇంతమంది బాగున్నారనే తృప్తి ఎందులోనూ రాదు. అది బయట మార్కెట్ లో ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్ చెప్పి రకరకాలుగా డబ్బులు పాటు చేసుకుంటున్నారు. మనకు తెలిసి ఏ వ్యక్తికి ₹1 నష్టం లేకుండా అందరికీ మంచి ఇన్కమ్ వచ్చేలా చేయాలనే ఒక బలమైన సంకల్పానికి సపోర్టే ట్రాన్ గ్లోబల్. లేదా వీలైనంత ఎక్కువ మందికి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా చేసి మీ తరపున అందరూ సక్సెస్ అవ్వడానికి చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అందరికీ పేరు పేరున. సార్ ఆర్పి గారు, రవిప్రకాష్ గారు, సార్ రవిప్రకాష్ గారు, అదే ఒకసారి అందరికి కంక్లూజన్ మీరు చెప్తే క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే సార్, ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఫ్యూచర్ కరెన్సీ సార్. దీన్ని గోల్డ్ వర్షన్ 2 అంటారు. ఏదైనా ఒక టెక్నాలజీని అందిపుచ్చుకునే ముందు ఏంటంటే అందరికీ తెలిసి అందరూ అయిన తర్వాత మనం తీసుకోవడం కంటే ముందే దాంట్లో మన ఒక నాలెడ్జ్ని తీసుకొని దాంట్లో ఉన్న లోటుపాట్లను చూసుకొని సో మంచిది అందియాలనే ఉద్దేశంతో మేము దీన్ని వెతికి శోధించి తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఎక్కడా లాస్ లేదు. ఇంకొకటి ఏంటంటే సార్, ఫ్యూచర్ కరెన్సీ కాబట్టి ఈ టెక్నాలజీలో మీకు ఎంతవరకు వెళ్ళగలిగినా కూడా అంతవరకు మీకు టెక్నాలజీ సపోర్ట్ చేయడానికి మేము అందుబాటులో ఉంటాము, అంటే డౌట్లు క్లియర్ చేయడానికి. తర్వాత టీమ్ సపోర్ట్ అయితే మాత్రం మీ సీనియర్స్ ఉందన్నారు కాబట్టి వాళ్ళంతా ఇస్తూ ఉంటారు. ఈ ఏరియా సీనియర్ అయినా కూడా అందరూ కూడా మనకు సీనియర్లు మన డెవలప్మెంట్ కోసం చూస్తారు కాబట్టి ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు చూసుకున్నా మనం కూడా డెవలప్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అందరం అవ్వాలి. ఎందుకంటే రీబర్ట్లు కావాలంటే 2 4 అవ్వాలి, 4 8 అవ్వాలి కాబట్టి లెవెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి సీనియర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అందరం కలిసి చేయగలిపి ముందుకెళ్దాం సార్. ఇక్కడ అందరం సాధిద్దాం కంపల్సరీగా. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఏ కోశాన నష్టం లేదు సార్. సో ఇంకా టెక్నాలజీ సంబంధించి టెక్నికల్ గా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా మనం షేర్ చేసుకుందాం. ఎందుకంటే గోల్డ్ వర్షన్ 2 కాబట్టి కాయిన్స్ మన చేతిలో పెట్టుకున్నాం కాబట్టి ఫ్యూచర్ లో వచ్చే వాటిలో మంచి కాయిన్స్ మన చేతిలో పెట్టుకుందాం. అంటే ఒక చేసి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ అనేది పెట్టుకుందాం. అతి త్వరలోనే దాదాపు 2 times నుంచి 10 times వెళ్ళాలనే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం.
ఇప్పుడున్నటువంటి మార్కెట్ లో ఒక త్వరగా వచ్చేది ఏంటంటే 7.5 years లో లేకపోతే 10 years లో AA స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించి బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ. సో మనం వచ్చేసి ఏంటంటే విత్ ఇన్ మంత్స్ లో లేదా ఇయర్స్ లో, అంటే విత్ ఇన్ 1-2 years లో మనం ప్లాన్ చేసుకుంటే 10 times కావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఒక్క రోజులో దాదాపు 8 times పెరిగినటువంటి కాయిన్స్ కూడా మేము చూసాము. రాత్రి ₹1 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉదయం చేసే వరకల్లా ₹8.60 అయింది అది డోజీ కాయిన్ అని. అంటే 800 times అనేది 8 times అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. 800% పెరిగిన కాయిన్స్ చాలా తక్కువ ఉన్నాయి. దీనిలో అద్భుతం ఉంది. ఒక్కొక్కసారి 100 రెట్లు పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ రాత్రి ఏ కాయిన్ ఎలా పెరుగుద్దో మనకు తెలియదు. అయితే వాటన్నిటిది చూసి మనకి ఏంటంటే ఏవైతే బెస్ట్ కాయిన్స్ ఉన్నాయో అవి మీకు సజెస్ట్ చేయడం కూడా మేము రెడీగా ఉన్నాం. సో మనం ఆల్రెడీ అందరం కలిసి డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఈ గ్రూప్ లోకి వచ్చాం సార్. ఇంకొకటి ఏంటంటే ఏ కాయిన్ అన్నా డెవలప్ అవ్వాలంటే, మార్కెట్లోకి వచ్చినటువంటి క్రిప్టో కాయిన్ ఏదైనా డెవలప్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ కావాలి. సో కమ్యూనిటీ ఎంత డెవలప్ అవుతే కాయిన్ అంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళాక అమ్మాలంటే కొనాలంటే మన దగ్గర కాయిన్స్ ఉండాలి కదా. అందుకే ముందు కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటాం అనమాట. సో కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం కోసం మాత్రమే నెట్వర్క్ ఉపయోగపడుతుంది మనకి ఇక్కడ. కాబట్టి ఈ నెట్వర్క్ ద్వారానే ఫాస్ట్ గా వెళ్ళొచ్చినది ప్రపంచంలో చాలా మంది తెలిసిన విషయం. కాబట్టి నెట్వర్క్ ని ఆసరాగా చేసుకొని మనం క్రిప్టో కరెన్సీలో ఉన్న కాయిన్ ని డెవలప్ చేసుకుంటున్నాం సార్ ఫస్ట్. అది మెయిన్ ముఖ్య ఉద్దేశం దీంట్లో. కాబట్టి కాయిన్ డెవలప్ అవుతుంది, నెట్వర్క్ డెవలప్ అవుతుంది, మన గ్రూప్ కూడా డెవలప్ అవుతుంది. సో మన గ్రూప్ లో కూడా అందరూ సదా సంతోషంగా ఉంటూ లక్షలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రవిప్రకాష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రవిప్రకాష్ గారు. చాలా అద్భుతమైన అవగాహన ఇచ్చారు. నేను అంటూ ఉంటాను, మీరు పరిచయం అవడమే అవతలోడు ₹1 కోటి తీసుకుని బ్యాంకులో వేసుకున్నట్టు. కానీ ఈ రోజున ఎంతో మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని మీరు పెడుతున్న ఎఫర్ట్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీలైనంత ఎక్కువ మంది ట్రాన్ గ్లోబల్ ని ఉపయోగించుకుని, జూమ్ మీటింగ్స్ ఉపయోగించుకుని అందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటూ, మరో మంచి మీటింగ్ ఎల్లుండ రాత్రి 7 గంటలకు ఉంటుంది. రోజు విడిచి రోజు ప్రజెంట్ మనం చేసుకుంటున్నాం. మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళందరితో మళ్ళీ 7 గంటలకి జూమ్ మీటింగ్ రండి. 1-2 సార్లు వినండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించకుండా వర్క్ చేయండి. ఓన్లీ ఫాలోఅప్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇంతటి గొప్ప అవకాశం వినడానికి ఇచ్చేసిన విలువైన సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభిమాని మురళీకృష్ణ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. గుడ్ నైట్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.